ఈ శాసనంలో కొన్నిసార్లు మనం ముందు చర్చించిన వాటిలో ఏదైనా నేను మిస్ అవ్వచ్చు, లేదా ఏమన్నా కొన్ని యాడ్ చేసి ఉండొచ్చు. ఏదైనా మర్చిపోతే మటుకు మీరు తప్పకుండా అక్కడ ఒక నిమిషం ఆపి నన్ను ఆపి చెప్పండి. ఈ అధ్యాయం చాలా చిన్న అధ్యాయం, స్వీట్ అధ్యాయం. అది మొత్తం 21 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో మొదటి 3 ఏంటంటే ఈ వందెమాగతులు ఆ పృథు మహారాజుని కీర్తిస్తూ చేసినటువంటి ఆ ప్రయత్నాల గురించి వస్తుంది. అది ఆ 3 శ్లోకాలు. తర్వాత 4 నుంచి 21 శ్లోకాల్లో పృథు మహారాజు ఏవైతే లక్షణాలు నాలో ప్రకటితం కాలేదు, అందుకు మీరు నన్ను పొగొడదని చెప్పారో ఆ లక్షణాలు ఒకదాని తర్వాత ఒకటి, ఆ వివిధ దేవతల యొక్క గుణగణాలు ఆయనలో ఏ రకంగా ప్రకటితమయ్యాయో నా 4 శ్లోకం నుంచి 21 శ్లోకాలు, 25 శ్లోకాలు పృథు మహారాజ్ గొప్పతనం. ఈ చివరి దాకా 21 కాదు, బహుశా ప్రింట్ మిస్టేక్ అయిండొచ్చు. 25 శ్లోకాల దాకా కూడా పృథు మహారాజు యొక్క గొప్పతనాన్ని వర్ణించడం జరిగింది అనమాట. ఈ మొదటి 3 శ్లోకాల కంటే ముందు ఒక్కసారి వెనుక తిరిగి చూసుకుంటే 15 అధ్యాయంలో ఆఖరికి వందెమాగతులు ఎప్పుడైతే పృథు మహారాజుని కీర్తించడం మొదలు పెడతారో ఆయన మధురమైన కంఠంతో మేఘధ్వనిలా గర్జిస్తున్న ఆ మేఘధ్వని లాంటి వాక్కుతో చెప్తారనమాట. మీరు నన్ను పొగడద్దు, ఎవరైతే పొగడతలకు అర్హుడో అతన్ని పొగడండి, మీ పొగడతలకు నేను అర్హుని కాదు, అది ఒక రకంగా అవమానమే అవుతుంది. నాలో మీరు చెప్తున్న లక్షణాలు నాలో ఏవి లేవు. ఇప్పుడు నేను ఇప్పుడిప్పుడే ఈ రాజ్య బాధ్యతను తీసుకున్నాను, నాలో పొగడే అంత అది ఏం లేదని వాళ్ళకు సున్నితంగా వాళ్ళని వారిస్తారనమాట. ఎప్పుడైతే పృథు మహారాజు ఆ రకంగా మృదుమధురంగా మాట్లాడారో ఆయన కాదన్నప్పటికీ కూడా వాళ్ళ వందమాగతులు చాలా ఆ ఇంప్రెస్ అవుతారనమాట, సంతోషిస్తారు. అతని యొక్క వినయాన్ని, అతని సహనాన్ని సంతోషిస్తారు. అందుకని వాళ్ళు పొగడ్తలని ఆపరనమాట. అదిగాక ఇంకోటి ఏంటంటే ఈ ముందు భవిష్యత్తు తెలిసిన మునులు, జ్ఞానులు వీళ్ళందరూ ఏంటంటే పృథు మహారాజు యొక్క గొప్పతనం, అతను సామాన్యుడు కాదు, అసాధారణ వ్యక్తి అని చెప్పింది కాబట్టి మునుల వల్ల ప్రోత్సహింపబడి వాడు ఇంకా ఉత్సాహంతో పృథు మహారాజుని చాలా మహోన్నతంగా ప్రశంసించడం, అంటే ఎన్నో మంచి మంచి మాటలతోటి ఉన్నతమైనటువంటి భావాలు వ్యక్తపరుచుకుంటూ ఆయన్ని ప్రశంసిస్తారనమాట. దీంట్లో ఏం చెప్పారంటే గాయకులు ఏమన్నారంటే, నువ్వు మాకు తెలిసింది నువ్వు విష్ణు భగవంతుని యొక్క ప్రత్యక్ష అవతారము అని తెలిసింది. భగవంతుడు కరుణతోనే నువ్వు ఈ ధరిత్రి మీద, అంటే ధరణి వేల చేతుల్లో అనేక బాధలు పడింది అనమాట. ఈ ధరణి మీద ఉండే కరుణతోటి భగవంతుడు నిన్ను ఇక్కడ అవతరింపజేశాడు. కాబట్టి నువ్వు చేయబోయే అని కూడా అన్నారు. నీ వల్ల జరిగే మహోన్నతమైన కర్మల్ని యథాతథంగా ఉన్నదిన్నట్టుగా వర్ణించడం మాకు అసాధ్యం. అంటే మా శక్తిని మించినంత గొప్ప కార్యాలు నువ్వు చేస్తావు, అంత కీర్తివంతుడు నువ్వు అని చెప్పుకుంటూ, నీవు పరమ దుర్మార్గుడైన వేణుని శరీరం నుంచి పుట్టావు, అయినప్పటికీ కూడా నీ గొప్పతనాన్ని ఆ మా మామూలు వ్యక్తులు నటించండి, బ్రహ్మాది దేవతలు కూడా ఎవరైతే చాలా వాచస్పతులు, వాక్ చాతుర్యం కలవాళ్ళు, పాండిత్యం కలవాళ్ళు, వాళ్ళు కూడా నీ యొక్క గొప్ప కర్మల్ని వివరించలేరు, వర్ణించలేరు అని వాళ్ళ యొక్క అశక్తతను చెప్పుకుంటున్నారు. తర్వాత పృథు మహారాజు యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తున్నారు అనమాట. 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, నిజమే నిన్ను పొగిడే అంత శక్తి మాల లేదు, అంత సామర్థ్యం మాల లేదు, కానీ నీ కర్మల్ని, నీవు చేయబోయే గొప్ప కర్మల్ని కీర్తించాలి అన్న ఆసక్తి మాలో ఎక్కువ ఉంది. కొన్నిసార్లు మనం ఎన్నో చెప్పాలనుకుంటాం, కానీ భావావేశం వల్ల అవ్వచ్చు, భాషా ప్రావీణ్యత లేకపోవచ్చు, లేక పరిస్థితుల వల్ల మనం చెప్పాలనుకుంది చెప్పలేము. ఇక్కడ వీళ్ళు కూడా అదే పరిస్థితులు ఉన్నారు. నువ్వు చాలా గొప్పవాడివి, నిన్ను కీర్తించే శక్తి మాకు లేదు, మా మాటలు సరిపోవు, కానీ నిన్ను కీర్తించాలని చాలా కోరికగా ఉంది అని చెప్తున్నారు అనమాట. అని చెప్పి ఎందుకు నేను కీర్తించాలనుకుంటున్నావు అంటే, ప్రామాణికులైన మునులు, విద్వాంసులు వాళ్ళందరూ చెప్పారయ్యా నువ్వు అసాధారణ వ్యక్తివని. నీ గురించి వాళ్ళు చెప్పిన దాని ఆధారంగా మేము నేను కీర్తించేందుకు ప్రయత్నిస్తాము అంటున్నారు. అంటే ఇప్పటికీ వాళ్ళ మీద వాళ్ళకు సంపూర్ణ విశ్వాసం లేదు. అంటే వాళ్ళ పదజాలంతో ఆయన కీర్తి తగినట్టుగా ఆయన వర్ణించలేరు అని వీళ్ళని తెలుసుకుంటున్నారు అనమాట. అని చెప్పి నిన్ను మేము ఏదో కీర్తించాలని చేసే ప్రయత్నాలు
చాలా అల్పము, అవి అనర్హం కూడా, అంటే మాకు అర్హత లేకున్నా మేము చేసే ప్రయత్నాలు అవి అని చెప్పి, నువ్వు ఎంత గొప్పవాడు అంటే భగవంతుడి యొక్క సాక్షాత్ రూపం కాబట్టి నువ్వు చేసినవన్నీ కూడా ఎంతో ఉదారమైన కర్మలు. తర్వాత నువ్వు చేసే కర్మలు అందరి వల్ల చాలా ప్రశంస కురిపించేటట్టుగా నీ వివిధ కర్మలు ఉంటాయి అని ఈ 3 శ్లోకాల్లో వాళ్ళ అశక్తతను, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని తక్కువగా చేసుకుంటూ పృథు మహారాజుని ఎందుకు కీర్తించాలో, ఆయన ఏమేం చేయబోతున్నాడో అది చెప్పుకుంటూ మళ్ళా అంతలోనే వాళ్ళ ఆ శక్తి అంతగా లేదన్న విషయాన్ని కూడా విన్నవించుకుంటున్నారు. 4వ శ్లోకంలో ఏంటంటే అప్పటి నుంచి 4 నుంచి మిగతా శ్లోకాలన్నీ పృథు మహారాజు యొక్క గొప్పతనం గురించే మాట్లాడడం. తర్వాత ఆయనలో ఏ రకంగా దేవతా లక్షణాలు ప్రకటితమవుతాయి, వివిధ దేవతల లక్షణాలు, ఎవరిలాగా ఆయన ఏ రకంగా ప్రవర్తిస్తాడనే చెప్తారనమాట. 4వ శ్లోకంలో ఏం చెప్పారంటే పృథు మహారాజు పాలకుల్లో అందరిలో కూడా శ్రేష్ఠతముడు, అందరిలో ఉత్తమమైన వాడు. ఆయన ఏంటి అంటే తన మొత్తం ప్రజని ధర్మపాలన ద్వారా రక్షిస్తారనమాట. ఆ ధర్మపాలన జరిగేటట్టు చూసుకుంటారు, ధర్మాన్ని రక్షిస్తారు. తర్వాత ఆ ధర్మ రక్షణలో ఎవరైతే ఆటంకం కలిగిస్తారో అటువంటి అవినీతి పరులు, నాస్తికులు, అధర్మ ఆచరణ కలిగిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా తగిన రీతిగా శిక్షించగలడు. అంటే ఆ వాళ్ళను వదిలిపెట్టాడు, గట్టిగా దండిస్తాడనమాట. తన ధర్మ పాలనలో ఎటువంటి అధర్మాన్ని అని అక్కడ ఆ రానియరనమాట. తర్వాత 5వ శ్లోకంలో ఏం మాట్లాడుతున్నాం అంటే పృథు మహారాజు ఆయన స్వయంగా భగవంతుని అవతారం. ఎందుకు అలా చెప్తున్నాము అంటే ఆయన అవతరించినప్పుడు భగవంతుడు ఎక్కడుంటే ఆయన యొక్క ఆ వ్యవస్థ, ఆయన యొక్క ఆధ్వర్యంలో పనిచేసే పాలకులైన దేవతలందరూ ఆయన వెంబడి ఆశ్రయించి ఉంటారో, అదే రకంగా పృథు మహారాజు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చంద్రుడు, ఇంద్రుడు, సూర్యుడు లాంటి దేవతలందరూ కూడా ఆయనతో జత కలిసి ఉద్భవించారట. అందుకని ఆయన చేసే కర్మలు అన్ని దేవతలు చేసినట్టుగా ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారనమాట. చెప్పి ఆ శ్రీల ప్రభుపాద ఏం చెప్పారంటే ముఖ్యంగా ఆయన ఈ ధర్మపాలనలో యజ్ఞాలు చేసేటట్టు చూస్తారు. యజ్ఞాలు చేయడం, దానివల్ల దేవతలు సంతోషించడం, వీళ్ళ యజ్ఞాలకు ప్రతిఫలంగా దేవతలు మనకు కావాల్సినటువంటి అవసరాల్ని తీరుస్తారు. కాబట్టి ఆ యజ్ఞ నిర్వహణ, తర్వాత భూరక్షణ, ఆయన ఈ భూమికి పాలకుడు. భూమి రక్షించాలంటే సరైన పాడి పంట ఉండాలి, వర్షాలు ఉండాలి, అన్ని మనకు కావాల్సిన వసతులన్నీ ఉండాలి. అంటే ఆ భూమిని రక్షించాలి అంటే మనకి ఎవరు హెల్ప్ చేయాలి? దేవతలు హెల్ప్ చేయాలి. ఆ దేవతలు ఏ రకంగా సంతోషపడతారు? మనం యజ్ఞాలు చేయడం ద్వారా వాళ్ళు సంతోషపడతారనమాట. అది చెప్పుకుంటూ శిలా ప్రభుపాద ఏమన్నారంటే ఈ దేవతల్ని వీళ్ళను ప్రసన్నలు చేసే యజ్ఞం ప్రస్తుత కలికాలంలో మనకంతా సాధ్యం కాదు. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఈ కలియుగంలో మనకు సూచించబడినటువంటి హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలో నాస్సేవ 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 గతిరంగ. కేవలం భగవన్ నామాన్ని మనం జపిస్తూ దాన్ని యజ్ఞంలాగా చేస్తూ తద్వారా దేవాది దేవుడిని మనము ఆనందపరచచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఆ ఇతను చాలా ధర్మపాలకుడు కాబట్టి ప్రజలందరూ యజ్ఞాలను ఆచరించేటట్టుగా అని ఈ తన నిర్వహణ చాలా చక్కగా చేశారనమాట. అది ప్రస్తుత కాలానికి మనకుండే యజ్ఞ నిర్వహణ, యజ్ఞం అనేది కేవలం ఒకటి ఉపాయము, అది భగవద్ నామస్మరణ అని చెప్పారు. 6వ శ్లోకంలో సూర్యుడితో హరే కృష్ణ. ఎవరు ప్లీజ్ మైక్ ఆఫ్ చేసుకోండి. 6వ శ్లోకంలో ఏంటంటే సూర్యుడు అంత శక్తివంతుడు అని చెప్పారు. అంటే అతని తేజము, తర్వాత అతని సామర్థ్యం. అంటే సూర్యుడు ఎన్నో 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 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటారు. అక్కడ ఉన్నప్పటికి కూడా ఆ కాంతిని అందరికి కూడానే సమంగా ప్రసరింపజేస్తున్నారు. అంతేగాక ఏంటంటే 8 నెలలు ఈ భూమి మీద ఉన్న నీటిని, అంటే నదుల లోపల కానీ సముద్రం నుండి నీటిని ఆవిరిగా గ్రహించి 4 నెలలు అంటే వర్షాకాలం, ఈ వర్షాకాలంలో ఆయన మళ్ళా మనకు అన్ని తిరిగి ఇచ్చి అంత
సమృద్ధిగా అయ్యేటట్టు సస్యశ్యామలం అయ్యేటట్టు ఆ ఆయన మన మీద కరుణ చూపిస్తారు. ఎందుకు సూర్యుడితో పోల్చారంటే, ఎట్లయితే సూర్యుడు నీటిని తీసుకొని తిరిగి మళ్ళా వర్షం రూపంలో ఇస్తారో, రాజు ముఖ్యంగా పృథు ఏం చేసేవారంటే ప్రజల నుంచి పన్నులు తీసి పన్నులు కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే ప్రజలకు ఆ పన్నులు అవసరం ఉన్నాయో, పన్నులు అంటే ఆర్థిక సహాయం ఎప్పుడు అవసరం ఉందో వాటిని తిరిగి ఆ సంపత్తి ఏదైతే ప్రజల దగ్గర నుంచి తీసుకున్నారో అది మళ్ళా వాళ్ళకు రిటర్న్ ఇచ్చేవాడు. అంటే వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఆ ధనాన్ని వినియోగించారనమాట. ఈ సందర్భంలో శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, ఈ పన్నులు విధించినప్పుడు ప్రభుత్వము వాటిని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే వాడాలి కానీ ఆ వాళ్ళకు వినోదాలకు విహారాలకు కాదు అని చెప్తున్నారు అనమాట. అంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైన జీతాలు, మంచి మంచి ఇండ్లు, నౌకర్లు సాకర్లు ఇచ్చి పేద ప్రజలు ఎవరైతే మధ్య తరగతి కుటుంబాలు కష్టపడి ట్యాక్స్ గీక్స్ కడతారో వాళ్ళకి అన్యాయం చేయకూడదు. కరెక్ట్ గా రోడ్లు వేయడం కానీ, వంతెనలు కట్టడం కానీ, ఇట్లాంటివన్నీ ప్రభుత్వం చేసి ప్రజాహిత కార్యక్రమాలు చేయాలి, దుర్వినియోగం చేయొద్దు అని చెప్తున్నారు. అట్లా గనక దుర్వినియోగం చేస్తే తర్వాత ఏమైతుందని నెక్స్ట్ శ్లోకాలు చెప్పారనమాట. అందుకని ఇక్కడ సూర్యుని యొక్క ఉపమానం సరిగ్గా ఈ పృథు మహారాజ్కి బాగా కలుస్తుంది అని శిలా ప్రభుపాద చెప్పారనమాట. ఆ ఈ ఆదర్శవంతుడైన పృథు మహారాజు సూర్యులాగా సమానంగా అందరికి కూడా సంపదని పంచిపెడతారు. 7వ శ్లోకంలో ఆయన యొక్క సహనం గురించి మాట్లాడారు. ఎప్పుడైనా ఎవరైనా అజ్ఞానంతో ఆయన పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిన దానికి ఉదాహరణ ఇక్కడ ఏం చెప్పారంటే, తలపై తన్నిన అంటే అంత సహనం అనమాట. రాజయ్యుండి ఎవరన్నా వాళ్ళు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ వాడకుండా, ప్రోటోకాల్ వాడకుండా, అంటే వాళ్ళ పద్ధతులు పాటించకుండా అతన్ని శారీరకంగా శిక్షించినప్పటికీ కూడా ఆయనకున్న అపారమైన కరుణతోటి, నిర్హేతుగా అంటే కాజ్లెస్ మర్సీ, ఆ కరుణ వల్ల ఆయనే పట్టించుకోరు. వీడెవడు నన్ను తంతాడా, నేను రాజు నన్ను అహం కాకుండా వాళ్ళ పట్ల కరుణతోటి క్షమించేస్తారు అన్నమాట. అందుకని ఆయన ఎవరితో పోల్చారు? ధరిత్రి. ధరిత్రి అంటే భూదేవితో పోల్చారు. ఈ సందర్భంలో మనము ఆ ఇంకా ఈ 2 విషయాల గురించి కూడా చర్చించుకున్నాం. ఈ సహనానికి ఒకటి తరువు అంటే చెట్లు, ఒకటి తల్లి. ఈ 2 కూడా మనం చెప్పుకున్నాం అనమాట. అంత ఓర్పు ఉంటుంది కాబట్టి పృథు మహారాజుని భూమితోటి పోల్చారనమాట. ఈ ఈ సందర్భంలో శ్రీల ప్రభుపాద ఏం చెప్పారంటే, కొన్నిసార్లు ప్రజలు ప్రభుత్వం పాటించినట్టు చెప్పినటువంటి నియమాలు నిషేధాలు పాటించారనమాట. పాటించకపోయినప్పటికీ కూడా ఓపిక ఉన్న రాజు అతను ఏం చేస్తాడంటే వాళ్ళ తప్పును కొంచెం సరిదిద్దే ప్రయత్నాలు చేస్తారు. చేసి ఈ ఓర్పుతోటి ప్రజల యొక్క సంక్షేమానికి అని పాటుపడతారు. కానీ ప్రస్తుత కాలంలో ఏంటి, అటువంటి ఆదర్శ రాజులు కరువైపోయారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు వాడుతున్నటువంటి ఈ పన్ను విధానం వల్ల ప్రజలు అవినీతికి పాల్గొనేటట్టు, అంటే పన్నులు సరిగ్గా కట్టకపోవడము, ట్యాక్స్లు ఎగిరేయడము, వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది చెప్పకపోవడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. ఇవన్నీ చేయడం మూలంగా ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు రాకపోవడం, దానివల్ల కొన్ని ప్రజాహిత కార్యక్రమాలు, తర్వాత సైన్యాన్ని పోషించడం అవన్నీ కొంచెం వాళ్లకు కష్టం అవుతున్నాయి అన్నమాట. ఇవంతా అవ్వడం వల్ల ఏంటంటే ఆర్థిక మాంద్యం జరగడం, ఆర్థిక మాంద్యత ఎక్కువైపోయేటప్పటికి ప్రజల్లో సహనం పోతుంది. దానివల్ల శాంతి భద్రతలు కూడా నశిస్తాయి అన్నమాట. 8వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే, ఒక్కొక్కసారి ఈ పృథు మహారాజు ఎంత శక్తివంతుడంటే ఆయన స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడిలాగా ప్రవర్తిస్తాడు. ఎప్పుడు ప్రవర్తిస్తారంటే, ఎప్పుడైనా అకాలం అంటే క్షామం, ఫెమైన్ అనుకున్నా, అట్లాంటి పరిస్థితులు ఎప్పుడైనా కలిగితే అప్పుడు అతను ఇంద్రుడిలాగా వర్షాలు కురిపించగలడు. మనం నిన్ననే చదువుకున్నాం. ఏ సందర్భంలో ఇంద్రుడు వర్షాలు కురిపిస్తాడు అనుకున్నాం మనం? గోవర్ధన్ లీల. పర్ఫెక్ట్. అయితే ఆ రకంగా ఇంద్రుడి వలె ఆయన వర్షాలు కురిపించి ప్రజల్ని క్షామం నుంచి అతను కాపాడగలుగుతాడు. అంత సామర్థ్యం ఆయనకుంది. మళ్ళీ ఇంద్ర పూజలు చేయక్కర్లేదు ఇంద్రుడిని ప్లీజ్ చేసేందుకు. పృథు మహారాజే ఇంద్రుడిలాగా కూడా
వర్షాలు కురిపించగలుగుతారనమాట. ఇది నా డ్యూటీ కాదు, ఇంద్రుడిదని కాదు. అక్కడ ఆయనే ఇంద్రుని యొక్క ఆ కరుణ మీద పడకుండా తన శక్తి వల్ల వర్షాలు కురిపిస్తారు అన్నమాట. ఈ విషయంలో మనం మళ్ళీ ఒకసారి శిలా ప్రభుపాద కూడా బృందావనంలో ఇంద్రుడు వర్షాలు కురిపించుడు, ఆ, పర్వత గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం అవన్నీ కూడా గుర్తు చేశారు. 9వ శ్లోకంలో ఏం చెప్పారంటే ఆయన ఎంత అనురాగపూర్వకంగా ప్రజల పట్ల వ్యవహరించేవారు అంటే చంద్రుడిలాగా చల్లగా ఆహ్లాదం కలిగించేటట్టుగా చూసిన వాళ్ళందరూ శాంతిగా వాళ్ళు శాంతిని పొందేటట్టుగా ఆయన ఆ చూపులు తర్వాత ఆ చిరునవ్వు ఉండేదన్నమాట. 10వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే ఆ ఇతను ఉప ఏ ఏ పద్ధతుల్ని ఏ ఉపాయాలని పాటిస్తూ ఈ రాజ్యపాలన చేస్తున్నాడు అనేది ఎవ్వరికి తెలియదు. టాప్ సీక్రెట్ అన్నమాట. ఇప్పుడు ఎట్లాంటి అంటే కొన్ని మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా చూస్తుంటాము. ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు అవి కనుక లీక్ అయిపోయినాయి అనుకోండి, దాన్ని ఏమంటారు మనం? ఆ, ఈ అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ అంటాం. అంటే దాన్ని అమలు జరపక ముందే ఎవరి ద్వారానో వాళ్ళ ప్లాన్లన్నీ బయటకు వచ్చినాయి అనుకోండి, దానివల్ల ప్రభుత్వం చేసుకునే పథకాలకు తగులుతుంది. లేకుంటే ప్రతిపక్షాల యొక్క ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అందుకని ఈ రాజు ఏం చేస్తాడంటే ఏమేమి ఉపాయాల వల్ల ఏ రకంగా పరిపాలిస్తాడనేది ఎవ్వరికి తెలియకుండా ఉంటుంది, అది నిగూఢంగా ఉంటుంది. ఇంకోటి ఆయన ఏ పని చేసినా అంత విజయవంతం అవుతుంది, ఎందుకు అవుతుంది అని కూడా ఎవ్వరికి తెలియదు అనమాట. అంతేగాక ఆయన సంపత్తి, రాజుగారికి ఎంత సంపత్తి ఉండేది అనేది కూడా చాలా గోప్యంగా, అంటే చాలా రహస్యంగా ఉండేది. ఆ ఇంకోటి ఏంటంటే ఆయన మహిమలు, తర్వాత చక్కటి గుణాలు, సద్గుణాలకు నిధి లాంటి వాడు అనమాట. ఇవన్నీ పృథు మహారాజు యొక్క గొప్పతనాల గురించి చెప్తున్నారు. ఇవన్నీ చెప్పి ఎవరితో పోల్చారు అంటే వరుణుడితో పోల్చారు. వరుణుడు అంటే జలదేవత, జలాలకు అధిపతి. ఆయనే పైకి చూస్తే సముద్రంలో కానీ చాలా సాధారణంగా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ లోపల ఎంతో యాక్టివిటీ అవుతుంది. ఎన్నో మణులు, మాణిక్యాలు, గొప్ప గొప్ప ఆ నిధులు, తర్వాత పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయని కూడా తెలుసుకున్నాం మనం. తర్వాత వింత వింత జీవచరాలు కూడా ఉంటాయి. కానీ బయటికి చూస్తే మనకి ఏం తెలియదు, ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. అదే రకంగా ఈ పృథు మహారాజుకు ఉండే ఈ ఆయన ఉపాయాలు, ఆయన చేసే కర్మలు, ఆయనకుండే ధనము, ఆయనకు ఉండే ఆ శక్తి, ఇవన్నీ కూడా ఎవ్వరికి తెలియదు అన్నమాట. అంత నిగూఢంగా, అంటే సముద్రం గర్భంలో అన్ని దాచుకున్నట్టుగా పృథు మహారాజుల్లో అంతర్భాగంగా ఉండేదన్నమాట ఆయన యొక్క శక్తులు. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే ఉపగుప్త విత్త అనే పదాన్ని వాడారు. ఉపగుప్త విత్త అంటే శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే ఈ రహస్యం ఉండాలి. అంటే ఏదన్నా ముఖ్యంగా ధనాన్ని, ఏదన్నా ఈ రాజకీయపరమైన విషయాలు కూడా ఒక రకంగా గుహ్యత ఉండాలన్నమాట. అది పాటించకపోతే ఏంటి అంటే ఆ అందరూ కూడా ఈ యొక్క రాజే కాదు, రాజు కాక మనం ప్రజానీకం కూడా మనకుండే కష్టార్జితాన్ని మనం ప్రదర్శించుకోకూడదు. అది దాచుకొని అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం, అత్యవసర పరిస్థితుల్లో దాన్ని వాడుకోవడం, లేకపోతే ఆ, అన్ని దైవ కార్యాలకు, సత్ప్రయోజనాలకు వాటిని వినియోగించాలి. అది మనం మనం ప్రాక్టికల్గా చూస్తాం. ఒకవేళ ధనవంతుడే తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ తండ్రి సరిగ్గా ఆ డబ్బు విషయంలో జాగ్రత్తగా లేక పిల్లలు ఎంత అంటే అంత పాకెట్ మనీ ఇచ్చి అట్లంతా చేసేటప్పటికి ఆ పిల్లల కొందరికి డబ్బు విలువ తెలియక వాళ్ళు కష్టపడడం, డబ్బు సంపాదించుకోవడం అనేది తెలియదు. ఖర్చు పెట్టినంత ఈజీగా మనం పొందలేమన్న విషయం వాళ్లకు వెళ్ళదు. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, మొన్న చెప్పినట్టు ప్రదర్శన గొప్ప అన్నమాట. అందరికి మాకు ఇది ఉంది, మాకు ఇది ఉందని చెప్పుకునేందుకు ఆ రకంగా చేయడం. కానీ శిలా ప్రభుపాదుల వారు ఏమనంటే కేవలం రాజుకే కాదు, ప్రజలకు కూడా వాళ్ళ కష్ట ఫలితాన్ని ఉట్టిగా రాదు, ఎవరికి ఫ్రీ మనీ ఎవరికి ఇవ్వరు, రాదు, కష్టార్జితంతో చేస్తారు కాబట్టి దాన్ని గుహ్యంగా గూఢంగా ఉంచుకోవాలి. లేకపోతే ఏంటంటే ఆర్థిక మాంద్యం వస్తుంది. విపరీతంగా మన ఆదాయం కంటే వ్యయం ఎక్కువైపోవడం, దానివల్ల ఆర్థిక మాంద్యత, తర్వాత ప్రభుత్వంలో కార్యక్రమాలు నిలిచిపోవడం, మళ్ళీ దానికోసం డబ్బుల కోసం వేరే కంట్రీస్ మీద, లేదంటే అంతర్జాతీయ మానిటరీ ఫండ్ మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి
ఈ ఎవరైనా సరే మనకు కష్టపడిన సంపాదనని జాగ్రత్తగా చూసుకోవాలి అన్నమాట. పూర్వకాలం అందుకే ధనాన్ని దాచిపెట్టేవాళ్ళు. కానీ ఈ విషయాల్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇట్లా ధనాన్ని అందరికి చెప్పకుండా దాచుకున్నాం అనుకోండి, దాచుకున్నప్పుడు మరి సడన్ గా వాళ్ళు వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎక్కడ దాచుకున్నారు. అందుకని ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలంటే తదనంతరం మళ్ళా ఆ డబ్బు తన వాళ్లకు ఉపయోగ ఉపయోగానికి వచ్చేటట్టుగా చేయాలి. చాలా మంది మనం పేపర్లో చదువుతుంటాం. చాలా మంది బిచ్చగాళ్ళు వాళ్ళంతా వాళ్ళ బొంతలో నోట్ల 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 కట్టలు, వాడికి ఒక అకౌంట్ ఉండదు, ఎక్కడి నుంచో ఆ డబ్బులంతా అడుక్కుంటూ రకరకాలుగా సంపాదించుకుంటాడు. దాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎవరికి ఇవ్వాలో తెలియదు. అట్లా అట్లా కాకుండా ఏంటంటే మన డబ్బును మనం జాగ్రత్త పెట్టుకోవాలి. అవసరం వచ్చినప్పుడు మన కుటుంబానికి ధర్మ కార్యాలకు దాన్ని వినియోగించే ఏర్పాట్లు కూడా మనం చేయాలి. అంతేగాని ఇట్లా చెప్పారు శిలా ప్రభుపాద్ గుహ్యంగా ఉంచమన్నారు అని అది రెండో కంటికి తెలవకుండా పెట్టి మన సడన్ గా మనకి ఏదైనా అయిందో, అనారోగ్యం పాలైన మన వాళ్ళంతా కష్టపడతారు, డబ్బులు తెలియదు ఎక్కడుందో, వీడిని అడిగి వాడిని అడిగి పాపం అవస్థపడతారు. ఇవన్నీ చేయకుండా ప్రాక్టికల్గా ఏంటంటే మనం డబ్బును జాగ్రత్త ఖర్చు పెట్టుకోవడం, మిగిలిన దాన్ని ఆ సదుపయోగం చేయాలి, లేకుంటే సరైన విధంగా దాన్ని జాగ్రత్త పరచాలి అన్నమాట. ఆ, ఈ రకంగా శిల ప్రభుపాద రాజే కాదు సంపత్తిని కాపాడడం ప్రజలు కూడా చేయాలని చెప్పి ఇలా చెయ్యాలి అంటే శిల ప్రభుపాద మనకి ఇస్తున్న సూచన ఏంటంటే వర్ణాశ్రమ విధానాన్ని అందరు చక్కగా పాటించేటట్టు ట్రైన్ చేయాలి, వాళ్ళను సుశిక్షితుల్ని చేయాలి. అప్పుడేంటంటే ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళు సంపాదించిన ధనాన్ని సత్ప్రయోజనాలకు వాడతారనమాట. వాడి వాళ్ళ జీవన విధానం అదే రకంగా కొనసాగిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న అధిక ధనాన్ని సరైన ప్రదేశాల్లో సరైన అవసరాల వాళ్ళు వినియోగించేటట్టు ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి ఆ ఉపగుప్త విత్త అనేది మనకు మంచి మెసేజ్ ఈ శ్లోక 10 లో దొరుకుతుంది. ఇంకా ఈరోజు శ్లోక 11కి వస్తే, శ్లోక 11 లో ఏం చెప్పారు అంటే అగ్నితోటి, అగ్నికి ఎంత తేజస్సు, అగ్నికి ఎంత శక్తి ఉంటుందో పృథు మహారాజు శక్తి కూడా అంత తీవ్రంగా ఉంటుందని చెప్పే శ్లోకం ఇది. మా శ్లోక డిస్ప్లే చేతలి శ్లోక నెంబర్ 11. దురాసదో దుర్విషః ఆసన్నోపి విదూరవత్ నైవాభిభవితుం శక్యో వేనారణ్యుత్థితో నలః. ఎస్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదువు సన్యాసం మాతాజీ. దురాసదో దుర్విషః ఆసన్నోపి విదూరవత్తు నైవ అభిభవితుం శక్యో వేనారణ్యుత్థితో నలః. శీల ప్రభుపాదికి ఆరణి నుండి అగ్ని పుట్టిన చందమున పృథువు వేణుని మృత శరీరము నుండి జన్మించినాడు. అందువలన అతడు సదా అగ్ని వలె వెలుగొందగలడు. శత్రువులు ఇతన్ని దరిచేరజాలరు. సమీపముననే ఉన్నప్పటికీ శత్రువులు ఇతన్ని దరిచేరజాలక దూరముగా నిలువవలసి వచ్చును. అందువలన శత్రువులు ఇతనికి తాళజాలరు. ఎవ్వరునూ ఈ పృథు మహారాజును ఓడింపజాలరు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఒకటేంటి, ఆ అగ్ని యొక్క గొప్పతనాన్ని, పృథు మహారాజు గొప్పతనం ఏం చెప్తున్నారంటే వేణు లాంటి వ్యక్తి మృత శరీరం నుంచి ఆయన ఉద్భవించారు. అయినప్పటికీ కూడా అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది కాదు, అగ్ని ఎప్పుడూ పవిత్రతనే ఉంటుంది, ఎప్పుడూ తేజాన్ని కలిగి ఉంటుంది. అదే రకంగా పృథు మహారాజు కూడా ఆయన అగ్నిలాగా వెలుగొందుతూ ఉంటారు. ఆయన ఎంత తేజం ఉంటుందంటే ఆ తేజానికి శత్రువులు భయపడిపోతారు, ఆయన దగ్గరికి కూడా వాళ్ళు చేరలేరు అనమాట. అంతటి శక్తి, అంతటి తేజం కలిగిన వాడు అనమాట ఆయన. తర్వాత మనం అగ్నికి దగ్గరే ఉంటాం, ఆ కానీ మనం అగ్నిని ముట్టుకోలేము. ఎందుకంటే దాని వేడి కానీ దాని యొక్క శక్తి కానీ మనల్ని దూరంగా ఉంచుతుంది. ఎవరు నిప్పుతో చెలగాటం ఎవరు చేయరు. అదే రకంగా పృథువు దగ్గర కూడా ఈ శత్రువులు ఆయన దగ్గర పోదామంటే కూడా పోలేరు అని చెప్తున్నారు అనమాట. వాళ్ళకి ఆయన దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది, ఆయనకు వాళ్ళ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళన్ని చేరలేరు బికాస్ ఆఫ్ హిస్ శక్తి, వీరత్వము, తేజం. తర్వాత 12వ శ్లోకంలో ఏం చెప్పారంటే పృథు మహారాజు
అందరి యొక్క కర్మల్ని అని వీక్షించగలుగుతాడు. ఆ విషయం చెప్పుకుంటూ 12వ శ్లోకంలో అంతర్బహిశ్చ భూతానాం పశ్యన్ కర్మాణి చారణైః ఉదాసీన ఇవాధ్యక్షో వాయురాత్మేవ దేహినాం. ఎవరిలాగా? వాయురాత్మేవ దేహినాం. వాయువు వలె. ఇక్కడ వాయువుతో ముందు అగ్నితో పోల్చారు, ఇప్పుడు వాయువుతో పోల్చారు. ఎస్ మాతాజీ సార్ అని చాంటింగ్ హరే కనుకోండి కృష్ణ మాతాజీ. మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ సరే మాతాజీ. ఒక్క నిమిషం కనుకోవాలి మాతాజీ చదవండి, నెక్స్ట్ మీరు చదవండి అమ్మా. యా ఓకే. అంతర్బహిశ్చ భూతానాం పశ్యన్ కర్మాణి చారణైః ఉదాసీనైవ అధ్యక్షో వాయురాత్మేవ దేహినాం. జయ ప్రభుపాదికి. తన ప్రజలందరి అంతర్బాహ్య కర్మలను ఈ పృథు మహారాజు వీక్షింపగలడు. అయినను ఇతని వేగు పద్ధతిని ఎవరునూ ఎరుగజాలరు. తన నిందాస్తుతుల విషయమున ఇతడు ఉదాసీనుడై ఉండును. అంతర్బాహ్యములలో ప్రదర్శితమైనను సమస్త కర్మలకు ఉదాసీనముగా నుండు దేహములోని ప్రాణవాయువును ఇతడు పోలును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే ఫస్ట్ ఇక్కడ పోలిక ఎవరితో ఉంది? అన్ని ఎయిర్ తో, వాయువుతో పోల్చారనమాట. వాయువుతో పోల్చడమే కాక ఆ ఏ రకంగా అయితే మన శరీరంలో మనం చేసే కర్మలన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాణవాయువు దాంతో సంబంధం లేకుండా ఏ రకంగా మన దేహం అంతా ప్రసరిస్తుందో ఆ రకంగా అనమాట. ఉదాసీనంగా ఉంటుంది. ఉదాసీనంగా ఉండడం అంటే మనం చెప్పుకునేది ఏంటంటే కొంచెం డల్ గా ఉంటే ఉదాసీనం అనుకుంటారు. కానీ ఉదాసీనత అంటే ఏంటి అంటే ఆ ఆయనను నిందించినా స్తుతించినా పొంగిపోరు, సమంగా ఉంటారనమాట. ఈ రెండు నాకు కాదు, నా దేహానికే, నా ఆత్మకు కాదు అన్న భావన ఉంటుంది. ఇది మనకు భగవద్గీతలో 14వ అధ్యాయంలో ఆ శ్లోకం, దాంట్లో ఈ ఉదాసీనత గురించి వస్తుంది. ఈ లక్షణాలని మనము ఇంట్లో చూడొచ్చు. శ్లోక 22 నుంచి 25లో 14వ అధ్యాయంలో భగవంతుడు చెప్తారనమాట. దాంట్లో అదొక్కడే చదువుతా నేను. ఉదాసీన వదాసీనో గుణర్యోన విచాల్యతే గుణావర్తంత ఇత్యేవం యోవతిష్టతి నేంగతే. అంటే ఆయన ఏంటి అంటే తటస్థంగా ఉంటారనమాట. తటస్థంగా ఉండి ఆయన ఎవరిని ద్వేషించడు, ఎవరిని కాంక్షించరు. అదే రకంగా ఆ ఏదైనా విచారం కలిగినప్పుడు కలతనున్నాడు, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోడు. తనను నిందించినా తనను కీర్తించినా ఆయన రెండిట్లో కూడా సుఖ దుఃఖే సమయకృత. ఆ రకంగా అతను వ్యవహరిస్తారనమాట ఋతు మహారాజు. అది చెప్పి ఆ అతను ఎట్లయితే అంతర్బాహ్యంగా ఉండే వాయువు అంటే మనలో ప్రాణవాయువు, మన దేహం మొత్తం ఆవరణ అంతా చుట్టుకుంది కూడా వాయువు. వాయువు లేకుంటే ఏ పనులు జరగవు. అటువంటి ఆ వాయువును పృథువుతోటి పోలిస్తున్నారనమాట. వాయువు తను ఎక్కడ ప్రసరిస్తుంది అని పట్టించుకోదు, తన డ్యూటీ తను చేస్తూనే ఉంటుంది. ఆ చక్కటి ఆ మల్లె తోట మించిపోతుంది, మురికాలం మించి కూడా తను ప్రసరిస్తుంది. కానీ వాటి యొక్క ప్రభావం వాయువు మీద పడదనమాట. అదే రకంగా పృథు మహారాజు కూడా తన ప్రజలందరూ చేసే బాహ్యంగా చేసే పనులు, అంతర్గతంగా వాళ్ళ భావనలు, ఈ రెండు కూడా ఆయనకి తెలుసు, వీక్షించగలరు అనమాట. కానీ ఎట్లా తెలుస్తుంది ప్రజల గురించి ఇంత ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఆయన ఈ డిటెక్టివ్ గా ఎలా పనిచేస్తున్నారు, ఆయన గూఢాచారిగా ఎవరు హెల్ప్ చేస్తున్నది అది కూడా ఎవరికి తెలియదు. అంత గోప్యమైంది అనమాట ఆయన శక్తి. అందుకని ఆయన ఏంటంటే ఎటువంటి సందర్భంలో కూడా చాలా న్యూట్రల్ గా ఉంటారనమాట, తటస్థంగా ఉంటారు. 13వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే ఆయన తటస్థంగా ఉంటే కాదు, నిష్పక్షపాతి కూడా. మనకు సామాన్యంగా ఏంటంటే మనలో తెలియకుండా మనలో కొంత పక్షపాత బుద్ధి ఉంటుంది. కానీ ఋతు మహారాజు ఎంత ఉదాత్తుడంటే ఆయన చాలా నిష్పక్షపాతి. ఆ గొప్ప గుణాన్ని చెప్తున్నారు అనమాట ఇక్కడ. నా దండ్యం దండయత్యేష సూతమాత్మద్విషామపి దండయత్యాత్మజమపి దండ్యం ధర్మపథే స్థిత. దండం 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 గురించి చెప్తున్నారు, శిక్ష గురించి. కృష్ణవేణి మాతాజీ. హరే కృష్ణ చదవాలి ఆ, మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ కృష్ణవేణి చదువుతారు. చదవండి కృష్ణవేణి మాతాజీ. నాదం దండ్యం దండయతేష సూతమాత్మ
ఆ, యత్యేష దండయత్యేషు సూతమాత్మా ద్విషామపి దండయత్యాత్మ చమపి దండ్యం ధర్మపదే స్థితః. సదా ధర్మపదమున నెలకొనువాడు కనుక ఈ రాజు తన సుతుడు మరియు తన శత్రుభుసుడు ఇరువురి ఎడను ఉదాసీనుడై ఉండును. శత్రుసుతుడు శిక్షార్హుడు కానిచో అతనిని ఇతడు శిక్షింపడు. ఒకవేళ తన కుమారుడే శిక్షార్హుడైనచో అతనిని వెంటనే ఇతడు శిక్షింపగలడు. హరే కృష్ణ మాతాజీ. చూడండి, అది అతను ఆ ధర్మాన్ని పరిపాలన చేయడము, నిష్పక్షపాతంగా ఉండడము, ఆ వర్తన ఏంటంటే ఒక సరైన పాలకుల్లో ఉండాలి. ఆ పాలక లక్షణాలు మనకు పృథు మహారాజు యొక్క పాలనలో తెలిసింది. ఆయన ఏంటి అంటే దుష్టుల్ని శిక్షించడం, శిష్టుని రక్షించడం కదా భగవంతుడు. అందుకే ఆయన అవతారాలు ఇస్తారని ముందే చెప్పారు. ఒక పాలకుడు చేయాల్సింది కూడా అదే. అది తన వారా పరాయి వారా అన్న ఆలోచన కాకుండా ఎవరైతే నేరం చేశారో వాళ్ళని శిక్షించాలి, ఎవరైతే అమాయకులో వాళ్ళని రక్షించాలి. ఆ విషయంలో పృథు మహారాజు ఏంటి, ఒకవేళ తన కుమారుడే తప్పు చేస్తే ఆయన ఎటువంటి ఆ మొహమాటం లేకుండా వెనక ముందు ఆడకుండా అతన్ని శిక్షించేందుకు రెడీగా ఉండేవారట. ఒకవేళ అంటే శత్రువు అంటే తనకు పడని వాడు, ఆ శత్రువుకు తనను చూసి అసూయపడేవాడు, అటువంటి వ్యక్తి కుమారుడైనా ఒకవేళ అతని ప్రవర్తన సరిగ్గా ఉంటే అతన్ని ఏదో ఒక కేసు పెట్టి ఇరికిచ్చే లక్షణాలు ఇతనిలో ఎక్కడ కూడా మనకు కనపడవు. శిలా ప్రభుపాద భాష్యంలో అదే చెప్తున్నారనమాట. ఈయన యొక్క నిష్పక్షపాత చెప్పుకుంటూ మన ఇవి సామాన్యంగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం చూస్తుంటాం. ఈ పదవిలో ఉన్న వాళ్ళు మంత్రులే కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళ పిల్లలు తప్పు చేసినా ఆ తప్పును ప్రొటెక్ట్ చేసి అది ఎవరో మీద నెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ కార్ యాక్సిడెంట్స్ ఎవరైనా పోతుంటే వాడిని పక్క జరిపి వాడు డ్రైవర్ చేసిన యాక్సిడెంట్ అని చెప్పడము, ఇట్లాంటివన్నీ ఎందుకు అంటే పక్షపాత బుద్ధి. వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళను తమ అంటే పరివారాన్ని కాపాడుకోవాలి, ఇంకెవడే కష్టపడితే నాకెందుకనో నైజం. దీనికి మహాభారతంలో ఒక చక్కటి వృత్తాంతం ఉంది. మన మనం చదువుకున్నాం కదా. ఎవరు ఇది దుష్యంతుడు అంటే శకుంతల దుష్యంతులు వాళ్ళ కుమారుడు ఎవరు? భరతుడు. భరతుడు Yes, మాతాజీ. కరెక్ట్, భరతుడు. భరతుడు. అవును. అయితే దుష్యంతుడు చాలా గొప్ప రాజు, ఆ, మంచి అంటే సక్రమమైన పరిపాలన చేసేటువంటి రాజు. ఒకసారి ఎప్పుడు భరతుడు వీని రాజ్యసభలో ఉండంగా భరతుడు పరిగెత్తొస్తాడు. అతను ఏంటంటే సభా మర్యాద పాటించకుండా అందరికీ వాళ్ళ ఏకాగ్రత భగ్నమయ్యేటట్టుగా ఇటు అటు పరిగెత్తు మాట్లాడుతూ చేస్తాడనమాట. అప్పుడు ఎంబడే రాజు అతనితో పాటు ఉన్న మంత్రి కొడుకును చూసి గమనించి అతని ప్రవర్తనకు తన కుమారుడి ప్రవర్తనకు మధ్య ఉండే వ్యత్యాసం తెలుసుకొని ఎంబడే తన కొడుకుని శిక్షిస్తారనమాట. అంటే మళ్ళా అతను బాధ్యతాయుతంగా ప్రవర్తించేటట్టు తగిన శిక్షణ ఇవ్వవలసిందిగా ఆయన్ని ఆనందిస్తాడనమాట. అంటే అరే నా కొడుకు కదా అని వదిలేయలేదు, ఆ మంత్రి కొడుకని ఈర్ష్యపడలేదు. ఎవరికి శిక్ష అవసరమో ఎవరిని సరిదిద్దాలనో వాళ్ళకు తగినటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారనమాట ఎవరు దుష్యంతుడు. ఈ రకంగా మనకు ఆ పూర్వకాలంలో ఆదర్శవంతమైనటువంటి నాయకులు కనిపించేవాళ్ళు. సో తన పుత్రుడైనా శత్రుసుతుడైనా ఎవరు శిక్షార్హుడో వాళ్ళనే శిక్షించేవారు అనమాట. 14వ శ్లోకంలో మళ్ళా ఇక్కడ సూర్య కిరణాలతోటి పోలుస్తున్నారు. సూర్యుడు గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఆయనలాగానే పృథు కూడా అంత గొప్పవాడని చెప్తున్నారు. 14వ శ్లోకం సరోజమాతాజీ. అస్యా ప్రతిహతం చక్రం పృథో రామానసాచలాత్ వర్తతే భగవానర్కో యావత్ తపతి గోగణైః. హరే కృష్ణ చదవండి. మాతాజీ. హరే ప్రణామం కృష్ణ. మాతాజీ. ప్రణామం. ఆస్యా ప్రతిహతం చక్రం పృథో రామానసాచలాత్ వర్ధతే భగవానర్కో యావత్తపతి గోగణహై. సూర్యుడు మానసాచలం వరకు ఎటువంటి అవరోధం లేకుండా తన కిరణములను ప్రసరించు రీతి పృథు మహారాజు ప్రభావము మానసాచలం వరకు గల ప్రదేశమునంతటిని
ఆవరించి ఉండి అతడు జీవించి ఉన్నంత వరకు నిలిచి గలదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఫస్ట్ మనకి ఏమనిపిస్తుంది? రెండు, అర్కహ అంటే సూర్యుడు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఈ మానసాచలం ఏంటి? మనం ఎప్పుడు వినలేదు, అది ఎక్కడుంది మాతాజీ? మనకు ఆ డౌట్ వస్తుందని శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే, ఇది సామాన్య మానవుడికి గోచరించని స్థలము అని చెప్పారనమాట. కానీ అంతదాకా కూడా సూర్యుని యొక్క కిరణాలు ప్రసరిస్తాయి అని చెప్పారు. ఈ సూర్యకాంతి మొత్తం విశ్వం అంతా ప్రసరించడాన్ని ఎవ్వరూ ఆపలేరు. మనం చూడండి, సూర్యకిరణాలు వస్తే చేయి అడ్డం పెట్టుకుని అనుకోండి, ఏదో సంతరించమంటే మనకు అనిపిస్తుంది. ఎవ్వరు కూడా ఆ సూర్యకిరణాల్ని ఆపలేరు అనమాట. ఈ విశ్వంలో నలుమూలల ప్రసరిస్తుంది అది. అదే రకంగా ఎట్లయితే సూర్యకిరణాలు అన్ని చోట్ల ప్రసరిస్తాయో, పృథు మహారాజు యొక్క గొప్పతనము, ఆయన ప్రభావము, తర్వాత ఆయన యొక్క రూలర్షిప్, శాసనం ఎవ్వరు ఎదురు తిరిగేది లేదనమాట. అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉంటుంది. ఈ భూమండలం అంతా కూడా ఆయన అధీనంలో ఉంటుంది. ఆయనకి ఎదురు చెప్పేవాళ్ళే లేరు. అంత ప్రభావవంతమైన రాజు. తర్వాత అంత ఏమంటే శాసన శక్తి కలిగిన వాడు, రూలింగ్ కెపాసిటీ కలవాడు అనమాట. ఆ మనకు తెలుసు ఆ పాలనా శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు, పృథువుకి? ఆయన భగవంతుడి శక్తి భగవంతుడిలో ఒక శక్తి అయినటువంటి ఆ పాలన శక్తి రూపొందించి వచ్చింది కాబట్టి ఆ దాన్ని ప్రశ్నించేవాళ్ళు, ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరనమాట. అదట పృథు మహారాజు జీవించినంత కాలం కూడా అట్లా నిశ్చలంగా ఉంటుంది అని చెప్పారనమాట. చెప్తూ సూర్యుని ఎట్లయితే సూర్యకాంతిని వేరు చేయలేము, అదే రకంగా పృథు మహారాజు యొక్క వీర్యతను, ఆయన యొక్క శాసన శక్తిని ఎవ్వరూ సపరేట్ చేయలేరు. అంటే పృథు ఉన్నంతకాలం ఆ శాసన శక్తి ఉంటుంది, ఆయన యొక్క ప్రభావం కూడా ఉంటుంది అనమాట. ఆ రకంగా ఎట్లయితే సూర్యకాంతి యొక్క ఆ ఉపయోగాన్ని అందరూ వాడుకుంటారో, అదే రకంగా ఇక్కడ కూడా ఎవ్వరికి ఎటువంటి కలతలు లేకుండా అందరూ కూడా పృథ్వీ యొక్క శాసనంలో ఆనందిస్తారు. అంత శాసన శక్తి ఆయనకుంది అన్న విషయాన్ని సూర్యుడి యొక్క కాంతితోటి పోల్చడం జరిగింది. 15వ శ్లోకంలో రంజయిష్యతి యల్లోకమయమాత్మా విచేష్టితైః అథా ముమాహు రాజానం మనోరంజనకై ప్రజాః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చరణం చేస్తుంది. రంజయిష్యతి యల్లోకం అయమాత్మ విచిష్టితైః అథా మమాహు రాజానం మనోరంజనకై ప్రజాః. ఈ రాజు తన కర్మలచే ఎల్లరను రంజింపజేయగలడు. ఇతని ప్రజలందరూ మిగులు సంతుష్టులై ఉందరు. ఈ కారణమున అతనిని తమ రాజుగా అంగీకరించట్లో వారు మిక్కిలి ఆనందము నొందుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ముందు దాంట్లో ఆయన ఎంత స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్, ఎంత చక్కటి శాసనం చేశారు, ఆయనకి ఎదురు లేదని చెప్పారు కదా. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆయన చేసేటువంటి వివిధ కర్మల వల్ల అందరూ ఆనందాన్ని పొందుతారు. ఎప్పుడైతే ఆనందం పొందుతారో రాజు పట్ల వీళ్ళకు అసంతృప్తి అనేది ఉండదు. మన శ్రేయస్సు చూసే రాజు ఉంటే ఏ ప్రజ అతని మీద అసంతృప్తి ఉంటుంది? ఉండదు కదా. ఆ రకంగా ఏంటంటే వాళ్ళు అతన్ని తమ రాజుగా అంగీకరించడంలో, శత్రువులు, ఆయన్ని ఎదిరించే వాళ్ళు, ఎదురు తిరిగేవాళ్ళు క్వశ్చన్ లేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఆయన రాజుగా అంగీకరించారు. తర్వాత ఆయన రాజుగా ఉండి ఆయన శాసనం వల్ల వాళ్ళకి అనేక సౌఖ్యాలు కలిగి వాళ్ళు ఎంతో సంతోషంగా కూడా ఉన్నారు. నెక్స్ట్ శ్లోక, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. 16వ శ్లోక. దృఢవ్రత సత్యసంధో బ్రహ్మణ్యో వృద్ధ సేవక శరణ్య సర్వభూతానాం మానదో దీనవత్సలః. హరే కృష్ణ మాతాజీ. చదవండి. హరే కృష్ణ. దృఢవ్రతాః సత్యసంధో బ్రాహ్మణ్యో వృద్ధ సేవకః శరణ్యః సర్వభూతానాం. రెండు చోట్ల దీర్ఘాలు ఏం చోట పెట్టిండు? వ్రతాహ కాదు, బ్రాహ్మణ్యో కాదు, బ్రహ్మణ్యో. యా, మళ్ళీ చదవండి. బ్రాహ్మణ్ సరే మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళా దృఢవ్రత సత్యసంధో బ్రాహ్మణ్యో వృద్ధ సేవక శరణ్య సర్వభూతానాం
మానదో దీనవత్సల. ఎంత చక్కటి గుణాలు చూపిస్తున్నారంటే, ఒకటి అని సత్యసంధి దృఢవ్రత. దృఢవ్రతుడు ఏదన్నా ఒక విషయాన్ని అనుకుంటే దాన్ని పాలి దాన్ని చక్కగా పాటిస్తారు. తర్వాత సత్యసంధుడు ఎప్పుడు సత్యాన్ని పలుకుతాడు, సత్య హరిశ్చంద్రుడు లాగా. తర్వాత బ్రహ్మణ్య వృద్ధ సేవక అంటే ఇటు బ్రాహ్మణులను అటు వయసు రీత్యా ఎవరైతే వృద్ధులయ్యారో వాళ్ళని కూడా ఆయన ఒక సేవకుడిలాగా, అంటే వాళ్ళకి సేవలను అందించేవాడు అనమాట. ఈ రకంగా ఉండడం వల్ల ఏంటి అంటే అందరూ ఆశ్రయించేవాడు. ఎవరైతే తనను ఆశ్రయించేందుకు వచ్చారో వాళ్ళందరికీ కూడా పృథువు ఆశ్రయాన్ని ఇచ్చాడనమాట. ఇంకోటి ఏంటి అంటే సర్వభూతానా మానద, కేవలం తనే కాదు తన చుట్టూ సమస్త జీవకోటికి కూడా ఆయన గౌరవాన్ని ఇచ్చేవారు అనమాట. ఈ రకంగా ఉండడం వల్ల ఏంటి అంటే అందరి పట్ల ఎప్పుడు కూడా ప్రేమను కలిగి దీనవత్సలుడు, ఎవరైతే అతని మీద ఆధారపడతారో వాళ్ళందరినీ ఎంతో వాత్సల్యంతో కాపాడేవారు అనమాట. ఇవన్నీ ఒక ఆదర్శప్రాయమైన ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు పృథు మహారాజు ప్రదర్శిస్తారనమాట. భాష్యంలో శిలా ప్రభుపాద చిన్న భాష్యం, దాంట్లో ఏం చెప్పారంటే ఈ వృద్ధ సేవక ఏదైతే మనం బ్రహ్మణ్యం వృద్ధ సేవక చదువుతున్నాం కదా, అది చాలా ఇంపార్టెంట్. వృద్ధులు అంటే మనకు తెలుసు ముసలి వాళ్ళు అని, అయితే వృద్ధుల 2 రకాలు ఉంటారని చెప్తున్నారు శిలా ప్రభుపాద. ఒకళ్ళు ఏంటంటే వయస్సు బట్టి వయోవృద్ధులైతే, కొందరు జ్ఞానం పండి వాళ్ళు వృద్ధులయ్యారట. అంటే జ్ఞానం ఎప్పుడైతే వాళ్ళలో పరిపక్వత వస్తుందో వాళ్ళు ఆ జ్ఞానరీత్యా వృద్ధులయ్యారు అని చెప్తూ, పృథువు ఏంటంటే వాళ్ళందరి పట్ల గౌరవంగా ఉంటూ బ్రాహ్మణుల్ని అందరినీ తగిన విధంగా గౌరవం ఇచ్చి వాళ్లకు రక్షణ కల్పించేదట. మీకు గుర్తుందో లేదు, మనం కృష్ణ బుక్ చదువుకున్నప్పుడు వాళ్ళు గోకులం నుంచి బృందావనం పోతుంటే బండ్లలో ఫస్ట్ ఎవరిని ముందు వాళ్ళు ఆ ఎడ్ల బండ్లు ఎక్కించారని విన్నాం మనం. వృద్ధులు, స్త్రీలు, ఇంకా పిల్లలు. అంటే ఎవరెవరికైతే, తర్వాత అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, అంటే ఎవరికైతే ఇంకోళ్ళ ఆసరా అవసరము, ఎవరైతే దుర్బలులో ఎవరైతే ఇంకోళ్ళ మీద ఆధారపడి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన ఆధారం కలిగించేవారు అనమాట. ఇంకోటి బ్రాహ్మణులను పూజించడము మన సనాతన ధర్మంలో మన కృష్ణుడి దగ్గర నుంచి చూస్తున్నాం. ఆయన ఏం చదువుతాం, నమో మహావదన్యాయ నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రాహ్మణుడికి అనే కృష్ణుడి దగ్గర నుంచి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు అనమాట. అట్లే పృథు మహారాజు భగవంతుని అంశ కాబట్టి ఆయన కూడా చాలా గౌరవంగా ఉండేవారు, వాళ్ళ తగినటువంటి రక్షణ ఇచ్చేవాడు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తే మనకి వృద్ధులకు బ్రాహ్మణులకు రక్షణ దొరుకుతుంది అనే విషయం చాలా నేతి బీరకాయలో నెయ్యిలాగా అవుతుంది అనమాట. కొన్ని చోట్ల పెద్దవాళ్లకు సీట్లు రిజర్వ్ అంటారు, కానీ మనం పోతే అందరు లేచి ఇవ్వరు సీటు. నేను ఇక్కడ మెట్రోలో వెళ్తుంటే మా ప్రభు ఎప్పుడంటారు గోల్డ్ క్లాస్లో పోమంటారు. నేను అస్సలు పోను. గోల్డ్ క్లాస్ల ప్రాబ్లం ఏంటంటే టికెట్స్ ఎక్స్పెన్సివ్. ఎవడికి వాడు అంత డబ్బు పెట్టి కూర్చున్నాక పెద్దోళ్ళు వస్తే ఎందుకు లేవాలి, ఎవ్వరు లేచి జాగయ్యారు. అదే నేను నార్మల్ దాంట్లో వెళ్తే ఎవరో ఒక అయ్యో తెల్ల జుట్టు చూసి కమ్ ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ అని నాకు సీట్ ఇస్తారనమాట. పెద్దవాళ్ళకు ఆ గౌరవించడం అనేది ఎందుకు ఇస్తారు అంటే ఈ రకంగా వాళ్ళలో ఆ గౌరవం భావన ఉంది. ఇంకోటి వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టలేదు కాబట్టి ఈజీగా షేర్ చేసుకుంటారు అనమాట. ఇటువంటి రక్షణ ప్రభుత్వం ఇచ్చినా కొన్నిసార్లు మనం దాన్ని అమలుపరచం. అది నేను చాలాసార్లు అనుభవించాను అనమాట. కానీ ఇక్కడ పృథు మహారాజు ఆయన పట్టించుకొని ఆయన యొక్క పద్ధతుల ద్వారా రక్షణ ఇచ్చాడు, బ్రాహ్మణులకు రక్షణ ఇచ్చారు, వయోవృద్ధులకు కూడా రక్షణ ఇచ్చారనమాట. తర్వాత ఆయన పృథు మహారాజు ఎంత శక్తివంతుడో మనకు తెలుసు. ఆయన ఏదైనా తలపడితే దానికి అడ్డుపడేవాళ్ళు కానీ నివారించేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరనమాట. అందుకని ఆయన దృఢ సంకల్పం దృఢవ్రతాన్ని ఎందుకన్నారంటే ఏదన్నా ఒక విషయాన్ని చేయాలి అనుకుంటే ఆయన చేసి చూపించేవాడు, దాన్ని ఎవ్వరు కూడా మార్చలేకపోయేవారు అనమాట. ఒక పాలనాధికారికి ఉండాల్సిన లక్షణం అదే.
ఎవడు ఏం చెప్తే అది చేసేసింది అనుకోండి, తను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు, తర్వాత దాన్ని ఆచరణ చేయలేరు. తలా ఒక్కొక్కటి చెప్పి ఎటు కాకుండా అయిపోతుంది. అది మనం వింటాం కదా, తండ్రి కొడుకులు వెళ్ళడము, ఆ వాళ్ళు గాడిదను కొనుక్కోవడము, ఒక్కొక్కడు ఒక్కో రకంగా చెప్తుంటే పాపం వాడు కొంతసేపు ఆఖరికి గాడిదను మోసే పరిస్థితి వాళ్ళకి వస్తుంది. మనలో మనం స్ట్రాంగ్గా లేకపోతే, మన యొక్క డెసిషన్ లో నిర్ణయాలు గట్టిగా లేకపోతే, వాళ్ళ యొక్క మాటల యొక్క ప్రభావం వల్ల మనం సరైన నిర్ణయాలు తీసుకోకపోవచ్చు కూడా. కానీ పృథు మహారాజ్ విషయంలో అట్లా కాలేదు. అందుకని ఫస్ట్ పదమే దృఢవ్రత, సత్యసంధో. ఈ రెండు చక్కటి ఏ, లక్షణాలు పృథు మహారాజులో మనం చూడొచ్చు. 17వ శ్లోకంలో ఇది మనకి చాలా నచ్చుతుంది. మాతృభక్తి పరస్త్రీషు పత్యామర్థైవాత్మనః ప్రజాసు పితృవత్ స్నిగ్ధః కింకరో బ్రహ్మవాదినాం. హరే కృష్ణ. చదవండి ఎవరన్నా. మాతాజీ చదవనా? చదవండి విమలకృష్ణ, చదవండి. మాతృభక్తి పరస్త్రీషు ప్రత్యామర్థ ఇవాత్మనః ప్రజాసు పితృవత్ స్నిగ్ధః కింకరో బ్రహ్మవాదినాం. పరస్త్రీలను ఈ రాజు మాతృభావంతో గౌరవించుచు భార్యను తన దేహములో అర్ధభాగముగా పరిగణించును. ప్రజలకు కన్న తండ్రి అయి ఉండునితడు భగవన్ మహిమలను ప్రచారం చేయు భక్తులకు కింకరుడై వర్తించును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఈ బ్రహ్మవాది అనే పదం ఇందులో ఇంపార్టెంట్. లాస్ట్ పదం అంటే బ్రహ్మవాది అంటే ఎవరైతే భగవంతుని యొక్క మహిమల గురించి ప్రచారం చేసే భక్తులు ఉంటారో అదనమాట, వాళ్ళ గురించి. మనం బ్రహ్మవాదుల గురించి భాగవతం ముందు కూడా విన్నాం. ఎవరు బ్రహ్మవాది అని విన్నాం మనం? భాగవతం ఎవరి ద్వారా వచ్చింది మనకు? నారదుడు. హరే కృష్ణ. సుఖదేవుడు. సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి. స్వామి. తర్వాత 3వ స్కందంలో కూడా కొందరి గురించి బ్రహ్మవాదులను విన్నాం మనం. వాళ్ళెవరు? సూత గోస్వామి. సుత గోస్వామి వదిలేసేయండి, అది ఇంకా వెళ్ళిపోయిండు. 3వ స్కందంలో వైకుంఠ వర్ణన చేస్తున్న వాళ్ళు. మైత్రేయ సనకాది కుమారులు. ఆ, వదిలేయకండి. ఏ అధ్యాయం కాగా ఏ స్కందం గాను దాని వెనుక వదిలేయకండి, కొంచెం గుర్తు చేసుకోండి. ఓకే. సో వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి గురించి ప్రచారం చేస్తూ భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ ఈ పృథు మహారాజులో ఉన్న ఇష్ట లక్షణాలు ఏం చెప్తున్నారంటే, పరస్త్రీలను ఇతను మాతృభావనతోటి గౌరవించేవారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తల్లినే గౌరవించట్లేదు, కానీ పృథు మహారాజు పరస్త్రీలందరినీ కూడా మాతృభావంతో గౌరవించేవారట. తర్వాత భార్యని ఎలా ట్రీట్ చేసేవారు? ఒక దాసిలాగా, నా కాళ్ళకుండా పడి ఉండాల్సిన మ్యాటు కాదు అని అన్ని ఒక సహధర్మచారిణి లాగా, దేహంలో అర్ధభాగం లాగా. మనకెవరు ఈ దేహంలో అర్ధభాగం అనే దానికి ఆదర్శం? శివుడు మాతాజీ. అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వరుడే. అని స్త్రీని ఏ రకంగా గౌరవించాలి, భార్యకి ఎటువంటి స్థానం ఇవ్వాలనేది మనకు పరమశివుడి ద్వారా తెలిసింది. ఈ శ్లోకంలో ముందు దీని గురించి మళ్ళీ వెళ్ళే ముందు 4 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. మనకు పృథు మహారాజుని చూసి పరస్త్రీని ఎలా గౌరవించాలి, ఓకే, భార్యను ఏ రకంగా పరిగణించాలి, 3వది ఏంటంటే ప్రజలతో ఎట్లా ఉండాలి, 4వది భక్తులతో ఎటువంటి వ్యవహారం చేయాలి. ఈ 4 పృథు మహారాజు యొక్క ఆచరణ ద్వారా మనకు చెప్తారు. ఫస్ట్ది ఏంటి? పరస్త్రీని ఎలా గౌరవించాలి పరస్త్రీలని? తల్లి భావంతో. మరి మన ఇస్కాన్ సంస్థాపకులైనటువంటి శిలా ప్రభుపాదుల వారు దానికి ఒక సూచన చేశారు. ఏంటది? మన మాతాజీ అని పిలుస్తారు కదా, మాతాజీ. మాతాజీ అని పిలుస్తారు. అంటే ఏంటి మాతాజీ అని పిలుస్తామో ఆ మాతృభావంతో గౌరవం చూపిస్తారు అనమాట. అఫ్ కోర్స్ కొందరు ఉన్నారు. నేను ఫస్ట్ టైం కెనడా పోయినప్పుడు అక్కడ వాళ్ళు ఈ మాతాజీ అంటే ముందు మదర్ అని పిలిచేవాళ్ళు. ఇది మాతాజీ అండ్ మదర్ కరెక్ట్ కదా అనుకున్నా. తర్వాత ఇంకో విషయం విన్నా నేను అక్కడ, కొందరిని ప్రభు అనాలి అని.
వాళ్ళకి మాతాజీ అంటే వాళ్ళకి నచ్చదు, ప్రభు అనాలి. అంటే మేము కూడా వాళ్ళతో పురుషులతో సమానం, మమ్మల్ని మాతాజీ అని మమ్మల్ని ఎందుకు తక్కువ చేస్తున్నారు అన్న భావన కూడా వాళ్ళలో ఉండేది. కాబట్టి అక్కడ కొంతమంది లేడీస్ ని ప్రభు అంటారు అనమాట. అది మనకు అలవాట్లే కొంచెం ఆడుగా ఉంటుంది, కానీ ఆ అనుభవం కూడా అయింది నాకు. సో ఈ మాతృభావాలతో చూస్తూ పరస్త్రీలకు గౌరవాన్ని ఇవ్వాలి. అట్లా ఇచ్చిన రోజుల్లో, అట్లా ఇచ్చిన పరిస్థితుల్లో స్త్రీల మీద ఎటువంటి అత్యాచారాలు జరగవు. వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఎంతో చక్కగా ఉంటుంది. ఇప్పుడైతే చెప్పాను, ఈ మధ్య ఎక్కడో లాస్ట్ మంత్ చదివా, తల్లికి పెద్ద ఆవిడ, ఆమె బహుశా జబ్బు ఏదో ముదిరిపోయినట్టుంది ఆర్థిక పరిస్థితుల మూలంగా. ఆ పిల్లలు తీసుకొచ్చి ఆమెను హాస్పిటల్ ముందు పడేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే పాపం ఆమె మృత శరీరం దొరికింది. అక్కడి నుంచి వచ్చిన వాడు మామూలుగా వస్తారు కదా విజిటర్స్. అంటే ఇప్పుడు సొంత తల్లిని కూడా గౌరవించడం ఇంత డిగ్రేడ్ అయిపోయింది అనమాట. అందుకే మనకు ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఎక్కువైపోయాయి. భార్యను ఎలా చూడాలి అనేది దేహంలో అర్థభాగంగా పరిగణిస్తూ ఉండాలి అని ఇక్కడ శిలా ప్రభుపాద్ భాషలో ఏం చెప్పారంటే, ఎవరైతే విద్వాంసులు, ఎవరైతే జ్ఞానియో భార్య తప్పించి మిగతా స్త్రీలందరినీ కూడా మాతృభావంతో చూస్తాడు. తర్వాత ఇంకా చెందిన సొమ్మును ఆయన ఏం చూస్తారంటే రహదారి మీద పడ్డ చెత్తలాగా. మనం చెత్తను పట్టించుకో, అదే నోటు కనిపించింది అనుకోండి, లేకపోతే ఏదైనా ఓ బంగారు రింగో బంగారు వస్తువు కనిపించింది అనుకోండి, విలువైన వస్తువు కనిపించింది అనుకోండి, మనం ఏం చేస్తాం, వెంబడి తీసుకొని దాన్ని దురుక్కొని పెట్టుకుంటాం వెంబడి. కానీ అదే చెత్త పడితే దాన్ని మనం లెక్క చేయం. కానీ ఇతరుల సొమ్మును ఆశించని వాళ్ళు ఏదైనా సరే దాన్ని తమది కానప్పుడు దాన్ని ఒక చెత్తలానే పరిగణిస్తారు అనమాట. తర్వాత తనకు తను ఎంత విలువించుకుంటాడో పరులకు కూడా అదే రకమైనటువంటి విలువిస్తారు. అంటే ప్రజలతో ఎలా ఉండాలి అనే లక్షణాన్ని ఇక్కడ పృథుమహారాజు ఎలా ప్రదర్శించారంటే, ఒక విద్వాంసుడిలో ఇటువంటి లక్షణాలు ఉంటాయి చాణక్య పండితుడు చెప్పారనమాట. ఆ యొక్క చాణక్య పండితుడు చెప్పినటువంటి ఈ ప్రమాణాలు అంటే పరస్త్రీని మాతృభావంతో చూడాలి, స్త్రీని గౌరవించాలి, తర్వాత పరుల సొమ్మును ఆశించకూడదు, తర్వాత అందరిని సమానంగా చూడాలి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు విద్య ద్వారా తెలుసుకోవాలి అన్నమాట. అది కరెక్ట్ ప్రామాణికమైనటువంటి విద్య. ఇప్పుడు మనకున్న డాక్టరేట్లు, పీజీలు, డిగ్రీలు ఇవన్నీ కాదు, ఏ రకంగా మనం ప్రవర్తించాలి అనే ఆ ప్రామాణికత ఉందో అది నేర్చుకుంటే అది సరైన విద్య అని చెప్తున్నారనమాట. మనం ఏం నేర్చుకున్నామో దాన్ని మనం ఆచరించి చూడాలి. మనం ఈ శాస్త్రాల ద్వారా, తర్వాత ఈ వేద శాస్త్రాల ద్వారా చెప్పబడిన విషయాన్ని మనం నేర్చుకుని దాన్ని మన ఆచరణ చూపాలి. నేను బయటకు వెళ్ళి స్త్రీ యొక్క గొప్పతనాన్ని మాట్లాడి ఇంటికి వచ్చి భార్యను మిస్లీడ్ చేసిన అనుకోండి, అది మనం ఆచరణకు ప్రచారానికి మధ్య వ్యత్యాసం వచ్చిందా లేదా? తర్వాత పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్తాం, మనం ఇంటికి వెళ్ళి మనం పలకరించేందుకు తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు, వాళ్ళని పట్టించుకోము, వాళ్ళకి సేవలు చేయము, ప్రజా సేవలు చేస్తాము, అందరికి ప్రచారాలు చేస్తాం, కానీ ఇంట్లో పేరెంట్స్ని పట్టించుకోము. అది కూడా పొరపాటే కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, మనం ఏవైతే నేర్చుకున్నామో ఈ జ్ఞానాన్ని మనం ఆచరించి చూపాలని శిలా ప్రభుపాద చెప్తున్నారనమాట. ఎందుకు చెప్తున్నారా? సాధ్యం కాదు. పృథు మహారాజు అవన్నీ కూడా ఆ లక్షణాలని ప్రదర్శించి చూపారు అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆయన రాజు అంటే ఎంతో ఉత్తమమైన పదవిలో ఉన్నప్పటికీ కూడా భగవద్భక్తులకు ఆయన సేవకుల్లాగా ప్రవర్తించేవాళ్ళట. అది వాళ్ళదే రాజ్యము, తను వాళ్ళకి సేవకుల్లాగా ఉన్నట్టుగా ఆయన ప్రవర్తించేవారట. తర్వాత ఎప్పుడైనా భక్తులు రాజప్రసాదానికి వస్తే ఎంబడే గౌరవంగా ఆయన ఆ సింహాసనాన్ని ఆ భక్తుడికి అర్పించేవాళ్ళట. అటువంటి రాజు అనమాట. ఆ సందర్భంలో ఇక్కడ బ్రహ్మవాదినం అంటే ఎవరైతే ఈ సాక్షాత్తు ఈ బ్రహ్మం అంటే భగవంతుడే, శ్రీకృష్ణుడే అని తెలుసుకుంటారో వాళ్ళు, ఎందుకంటే భగవద్గీతలో కూడా ఆయన చెప్పారు కదా, 10th లో 12 చతుశ్లోకి తర్వాత ఏమొస్తుంది, పరం బ్రహ్మ పరం ధామ. అటువంటి భగవంతుడి గురించి తెలుసుకున్న వాళ్ళు మళ్ళా ఆ ప్రచారం చేస్తారే, అటువంటి వాళ్ళను ఒక రాజ్యాధికారి ఎప్పుడు గౌరవించాలి, ఒక సేవకుల్లాగా సేవ చేయాలి అని చెప్తున్నారు అన్నమాట.
అప్పుడు ఏంటంటే వాళ్ళని సేవించి, ఇప్పుడు సేవకుడి పని ఏంటి? ఆజ్ఞలు తీసుకోవడం. అదే రకంగా తమ ప్రభుత్వ పాలనలో ఆ భక్తుల యొక్క ఆదేశాలను అనుసరించి చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు చూడండి, దశరథుడు వశిష్ఠముని చెప్పినట్టుగా ఆయన రాజ్య పాలన చేసేవారు. అట్లా మనకు ఎంతో మంది తెలుస్తున్నారు. ఆ మళ్ళీ ధృతరాష్ట్రుడు సరే కొన్ని విషయాల విదురుడు మాట వినకపోయినా విదురుడు చెప్పిన విధంగా కొన్ని నిర్ణయాలని తీసుకునేవాళ్ళు. అంటే ఈ భగవద్భక్తుల ఆదేశాలను కనుక ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు అందరి ప్రశంసలకు వాళ్ళు పాత్రలు అవుతారు అనమాట. పెద్దల మాట వినకుండా భక్తులను నొప్పించే విధంగా ప్రవర్తిస్తే ఆ ప్రభుత్వం ఎవరికి కూడా ఆనందాన్ని ఇవ్వలేదు. అది శ్రీల ప్రభుపాద వారు మనకు చెప్తున్నారు. 18th శ్లోకాల్లో ఈ రాజు సర్వజీవుల పట్ల ఎలా ప్రవర్తించేవారు అనే విషయాన్ని చర్చించడం జరిగింది. దేహినామాత్మవత్ ప్రేష్టః సుహృదాం నందివర్ధనః ముక్త సంగ ప్రసంగోయం దండపాణిర సాధుషు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి కృష్ణ కుమార్ గారు, చదవండి. హరే కృష్ణ. దేహినామాత్మవత్ప్రేష్ట సుహృదాం నందివర్ధనః ముక్త సంగ ప్రసంగోయం దండపాణిరసాధుషు. దేహదారులకు జీవులందరి ఎడ ఈ రాజు తనవలే ప్రియమును కలిగి ఉండును. బంధువుల ఆనందమును ఇతడు ఎల్లప్పుడూ వృద్ధి చేయును. ముక్త పురుషులతో సన్నిహితముగా సహచర్యము నేర్పు ఇతడు నేరస్తులను శిక్షించగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ మెయిన్ అంటే షార్ట్ గా చెప్పుకోవాలంటే కేవలము మనుషులే కాకుండా దేహదారులైన అన్ని జీవుల పట్ల కూడా చాలా ప్రియంగా ఉండేవారు అనమాట. తర్వాత ఆయన యొక్క ప్రవర్తన కారణంగా, ఆయన యొక్క రక్షణ కారణంగా బంధువులందరూ కూడా ఆనందాన్ని ఎక్కువగా పొందేవాడు. మూడవది ఆయన ముక్త సంఘ ప్రసంగం. అంటే ముక్త సంఘులు అంటే ఎవరైతే ముక్త పురుషులో, ఎవరైతే ఈ భౌతిక జీవనం పట్ల అనాసక్తి ఉండి భగవంతుని యొక్క సేవలో మగ్నమై ఉంటారు, అటువంటి ముక్త పురుషులతో చాలా క్లోజ్ గా సన్నిహితంగా ఆయనే తిరుగుతుండేవారు అనమాట. అట్లని సాధువులు వెంబడి తిరుగుతున్నా కదా అని తన బాధ్యత నిర్వర్తించలేదా అంటే లేదు. ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్లను శిక్షించేవారు. ఈ రకమైనటువంటి లక్షణాలు పృథు మహారాజులో మనం చూడొచ్చు. భాష్యంలో కూడా అదే చెప్పారు. దేహదారి అన్న పదంకి కేవలం మనుషులకే కాక ఎవరెవరైతే దేహాన్ని ధరిస్తారో, అంటే 84 లక్షల సంఖ్యలో చాలా జీవులకు దేహాలు ఉన్నాయి. వాటి కేటగిరీలో వాటికి తగినటువంటి దేహం వాటికి ఉంది. చీమకు దేహం ఉంది, దోమకు దేహం ఉంది, ఏనుగుకు దేహం ఉంది. ప్రతి ఒక్కటి వాటిల జన్మదైనటువంటి దేహం ఉంటుంది కదా. అటువంటి అందరినీ కూడా రాజు తనలాగే చూసుకునేవారట. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, అన్నిటిని సమానంగా చూడ్డం. అదే ఎవరైనా ఒక్కసారి గుర్తు చేస్తారా? ఒక సాధు లక్షణం అది. విద్యా వినయ సంపన్న అదే మాత బ్రాహ్మణే గవిహస్తినే సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శనం. ఆయన బ్రాహ్మణుని ఒకలా చూశాడు, పండితుడిని ఒకలా చూశాడు, ఏనుగునట్లే చూశాడు, కుక్కను తినేవాడిని, అందరినీ కూడా సమంగా చూశాడు. ఏం సమంగా చూశారంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మను, భగవంతుని యొక్క ఆ ఉనికిని ఆయన సమంగా చూశారు. అంటే వీళ్ళు నాలాగున్నారు, వీళ్ళని గౌరవిద్దాం, అది వేరే జంతు శరీరం ఉంది దాన్ని అగౌరవపరుద్దాం, అటువంటి భావన ఉండదు. అది ఇక్కడ పృథు మహారాజ్ ప్రదర్శిస్తారనమాట అని చెప్తూ మళ్ళీ శిలా ప్రభుపాదుని ప్రస్తుత ప్రభుత్వంలో ఆ రకంగా భావించరు. ఎందుకు చెప్పగలుగుతున్నారన్నమాట అంటే మొట్టమొదటి మన ప్రాణాలకు, మన దేహానికి ఇచ్చిన ప్రాధాన్యత జంతువులకు ఇవ్వకపోవడము, దానివల్లనే జంతు బలులు జరగడము, అదే ఏమంటారు వధశాలలు అవ్వడము, తర్వాత మాంస విక్రయం జరగడం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ప్రభుత్వము వాటి యొక్క ప్రాణాలకు రక్షణ కలిగించట్లేదు. అంతేకాక ఇంకోటి ఏం చెప్పారంటే వాళ్ళు ఈ పాలకుడు మాంసాహారి కాకుండొచ్చు, తర్వాత
చాలా ధర్మంగా నేను మంచి పూజలు నిష్టలు చేశాను చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడైతే తన పాలనలో తన రాజ్యంలో తన స్టేట్ లో ఈ గోవధను ఆపలేదనుకోండి, అప్పుడు ఏంటి అంటే మరి వాళ్ళ ఆ ఆవులకు ఆ జీవులకు ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు కదా. నేను ఒక న్యూస్ విన్నాను. ఆ మన ఇంత అంటే మన భారతదేశం శాంతి గురించి, తర్వాత మన కల్చర్ గురించి ఇంత మాట్లాడుతాం. గోమాతకు ఆ గోవు యొక్క అది గో ఆవుకు తల్లి యొక్క స్థానం ఇస్తాం, ఇన్ని చేస్తాం కదా. కానీ మన దగ్గర నుంచి ఆ మీట్ ఎక్స్పోర్ట్ చాలా ఎక్కువ ఉంటుందట మన కంట్రీ నుంచి. అంటే ఇన్ని శాంతియుతమైనటువంటి వేదయుతమైనటువంటి జీవితంలో దేశంలో ఉన్న మనము దాన్ని ఇప్పుడు ఏం పాటించట్లేదు. అదే అన్నమాట. అటువంటి పాపులైనటువంటి దేశాధినేతలు ఉంటేనట ప్రజలు వాళ్ళని ఇష్టపడరు అని చెప్తున్నారు అనమాట. ఆ అటువంటి వాళ్ళు ప్రస్తుతం ఈ కలియుగంలో మనం ఎక్కువ మందిని చూస్తున్నాం. కానీ ఇక్కడ పృథు మహారాజ్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్తే ఆయన ముక్త సంఘ ప్రసంగ ఎప్పుడు కూడా ముక్త పురుషులతో సాంగత్యం చేస్తూ ఉండేవారు. అసోసియేషన్ అనేది అంత ఇంపార్టెంట్ ఇచ్చేవారు అనమాట. అసోసియేషన్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు, భక్తులకు సేవకుల్లాగా వర్తించేవాడు అనమాట. ఈ ప్రస్తుతానికి ఆపేద్దాం. 19th నుంచి ఓ దగ్గరకు వచ్చేస్తున్నాయి. వీలైతే రేపు. హరే కృష్ణ. గ్రంథ శ్రీమద్ భాగవతానికి జై, శిలా ప్రభుపాదికి జై. ఏదైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీ ఇందులో ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పండి. హరే కృష్ణ. ఇప్పుడు 11వ శ్లోకం ఉంది కదా మాతాజీ. ఆ, దురాసదో దుర్విష ఆసన్నోపి విదూరవత్. అందులోని ఇప్పుడు వేణు మృత శరీరం, అదే వేణు అనే రాజు అతను మంచి అతను కాదు అని ముందు అధ్యాయంలో మనకు చెప్పారు కదా. అవును, అవును. వేణు అది ఇతని నుంచి ఆరని అగ్ని పుట్టిందని చెప్పారు కదా. అతని నుంచి జన్మించారు పృథువు అన్నారు కదా. మరి ఆ పృథువు గొప్పతనమా తన వేణుని గొప్పతనమా మాతాజీ? పృథువు గొప్పతనం. ఎందుకంటే కలప, ఆరణి అంటే ఒక టైప్ ఆఫ్ కలప. దాని నుంచి వచ్చిన అగ్ని తేజం ఉంటుందా, లేకుంటే ఆ కలపకు ఉంటుందా? అది అట్లనే వేణు దేహం నుంచి ఉద్భవించినటువంటి పృథువు యొక్క గొప్పతనం ఇక్కడ చెప్తున్నారు. వేణు గొప్ప లేదు. వేణ గొప్ప అయితే అసలు పండితుల అక్కడుండే ఋషులు పెద్దలు ఆయన శిక్షించేవారు కాదు కదా. కాదు అది కదా, లేక అందుకని ఆ గొప్పతనం మృత అదే శరీరం మృత శరీరం నుంచి ఉద్భవించినప్పటికీ కూడా ఎట్లయితే కర్ర నుంచి వచ్చిన అతను అగ్ని యొక్క తేజం ఎలా ఉంటుందో ఇతను కూడా అటువంటి తేజవంతుడు అని చెప్తున్నారు. అదే అర్థం అవ్వలేదు మాతాజీ, అదే అడిగా. హరే కృష్ణ. హరే కృష్ణ. అది కాక మనం చదువుకున్నాం కదా మాతాజీ, ఫస్ట్ ఆ దేహం నుంచి ఫస్ట్ పాపాలతోటి ఉన్నటువంటి ఆయన బాహుకుడు చేశాడు కదా. బాహుకుడేనా? బాహుకుడు వచ్చేసారు, అది నేను విన్నాను, అందుకే అడిగాను. అదే తర్వాత ఇప్పుడు వచ్చినవన్నీ గుడ్ క్యారెక్టర్స్ కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేస్తూ దాని ప్రాతినిధ్యంగా పృథు మహారాజు వచ్చారు. ఆయన అగ్నిలాగా పవిత్రమైన వాడు, తేజవంతుడు. హరే కృష్ణ. అయితే ఇప్పుడు పాపాలు పోయాయి కాబట్టి ఆయన గొప్పతనం కూడా ఉందని అనుకోవాలి. ఆయనది ఏమీ లేదు, జస్ట్ అది ఏమంటారు ఒక సాధనం లాగా వాడుకున్నారు వాళ్ళు. కర్ర మాత్రమే. అందులో ఉన్నటువంటి ధ్రువ మహారాజు యొక్క ప్రతినిధి అయిన వారసుడైనటువంటి అంగమహారాజు యొక్క వీర్యం ఉంది కాబట్టి, అది పవిత్రమైంది కాబట్టి, పవర్ఫుల్ కాబట్టి దాన్ని వీళ్ళు ఈ రకంగా ఉపయోగించుకున్నారు. అతను ఒక మాధ్యమం లాగా పనిచేశాడు మాతాజీ, వీణ శరీరం, మృత శరీరం. నిన్న చెప్పండి సరోజమ్మ. రికార్డింగ్ ఆన్ లో ఉంది మాతాజీ అన్నాను. ఉందా? నో ప్రాబ్లం. చెప్పండి కృష్ణవేణి మాతాజీ. మాతాజీ నాకు ఒకటి డౌట్ ఏంటంటే, ఇది మృత శరీరం నుంచి ఎట్లా వస్తాడు మాతాజీ? నాకు అది అర్థం కాలేదు. ఎంత మదించినా కూడా అట్లా మృత శరీరం కదా. ఇది మనకు పోయిన అధ్యాయంలో చెప్పారు. వాళ్ళ మంత్రశక్తి, వాళ్ళు ఉపయోగించినటువంటి స్పెషల్ విధానం ద్వారా. అది అందరు చేయగలుగుతారంటే చేయలేరు.
ఒక అమృతం వస్తుంది, ఒక జీవి రాదు. కానీ ఈ అంటే ఇది ముందు అంతా భగవత్ మంత్రబలంతో సంకల్పం నేను మంత్రశక్తితో నేనా ఇట్లా వచ్చింది పృథు మహారాజు? మంత్రశక్తి వాళ్ళు ఉపయోగించిన విధానము. మూడోది ఏంటంటే భగవంతుడు అవతరించాలనుకున్నాడు ఆ వంశంలో. ఎందుకంటే మరి వేద ద్వారా ప్రజలు చాలా కష్టపడ్డారు. మనకు నెక్స్ట్ అధ్యాయాలు తెలుసుకుంటాం. మరి ఆ డ్యామేజ్ కంట్రోల్ ఏ జరిగిందో, నష్టం కష్టము, వాటినన్నిటిని నివారించాలంటే మరి ధర్మస్థాపన ఎవరితో అవుతుంది? భగవంతుడు కదా. అందుకని ఆయన తన పాలనా శక్తి ద్వారా పృథు మహారాజులాగా వస్తారు అన్నమాట. అందరికీ వీలు కాదు, అది భగవంతుడికే వీలవుతుంది. దాని మునుల యొక్క శక్తి ఆ రకంగా ఉపయోగపడింది అనమాట. మాతాజీ అలాగే తల్లి కూడా శరీరం పాడు కాకుండా కాపాడుతుంది కదా, అందుకని కూడా కావచ్చు. అవును అవును అవును. అది శరీరం పాడైపోతే వీలు కాకపోయేదేమో. కరెక్ట్. ఇవన్నీ అందుకే అన్నారు, అంటే భగవత్ నిర్ణయాలు అవన్నీ. ఒక నాటకంలో ఎట్లయితే డిఫరెంట్ పాత్రలు వాటి విధుల్ని నిర్వహిస్తాయో, ఈ రకంగా ఈ సీన్ కి అందరూ సహకరించారనమాట. తల్లికి ఉండే మాతృప్రేమ అయిండొచ్చు, వెర్రి వ్యామోహం అయిండొచ్చు, ఆమె దేహాన్ని కాపాడింది. ఆ దేహం కాపాడడం వల్ల వీళ్ళందరూ అక్కడి నుంచి మళ్ళా పాలకుని ఉద్భవించేటట్టు చేయగలిగిన వాళ్ళు. ఈ రెండు, ఆ పాలకుడికి ఆ శక్తి ఇచ్చింది ఎవరంటే సాక్షాత్ భగవంతుడు పాలనా శక్తి ఇచ్చింది. ఇవన్నీ స్టెప్ బై స్టెప్. భగవంతుడికి భవిష్యత్తు తెలుసు కాబట్టి తనే అలా చేయించాడు. అంతే. హరే మాతాజీ, ఇప్పుడున్న మన మెడికల్ దాని ప్రకారం మాతాజీ, ఓల్డెన్ డేస్ లో అంటే దీన్ని చిలకడం అంటే వీళ్ళు మజ్జిగ చిలకడం అలా ఊహిస్తున్నట్టున్నారు. అలా కాదు మాతాజీ, ఇప్పుడుండే అంటే ఆ టెక్నాలజీని యూస్ చేసి ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే, ఓల్డెన్ డేస్ లో ఒక బేబీ పుట్టగానే అంబులికల్ కార్డ్ తీసి ఒక ఐరన్ కాపర్ దానికి అది స్టోర్ చేసేవారు. అంటే డ్రై చేసేటప్పుడే కొన్ని మూలికలు పెట్టేసి అది డ్రై చేయడం వల్ల ఏంటంటే అది చనిపోదు. ఇప్పుడు పెద్ద ప్రాసెస్ అట్లా కాదు, వాళ్ళు ఈజీగా చేసేవాళ్ళు, చేసి మెడలో వేసేవాళ్ళు మాతాజీ. అంటే ఇప్పుడు టెక్నాలజీ నేను చెప్తున్నా, అంటే దాన్ని పట్టి తీసుకున్నారు వాళ్ళు. అయితే దీన్ని ఒక కల్చర్ మీడియా అంటే దాన్ని గ్రో చేయడానికి, అంటే దాంట్లో ఆల్రెడీ సెల్స్ అనేవి చనిపోవు. ఒక్కొక్కసారి మనము మృత సంజీవని చెట్టు నా దగ్గర ఒకటి ఉంటుంది మాతాజీ, ఎండిపోతుంది, ఎప్పుడు ఎండగానే ఉంటుంది. అది నేను వాటర్ లో వేయగానే మళ్ళీ అది చెట్టు అవుతుంది కంప్లీట్ గా. అది చెట్టు మనం ఎక్కడంటే ఈవెన్ బృందావనంలో మనం అది ఎక్కడికి వెళ్ళినా కూడా దొరుకుతాయి మాతాజీ, కామన్ గా అందరు తెలిసి ఉంటుంది అది. అలాగే ఈ స్టెమ్ ఏదైతే అంటే మనది అంబులికల్ కార్డ్ అనేది ఎండిపోయిన దాన్ని తీసుకెళ్లి దానికి కావలసినటువంటి పోషక తత్వాలను ఇచ్చి దాంట్లో ఏదైతే మంచిగా ఉందో అంటే గుణానుసారం గుర్తుపట్టడానికి ఉంటుంది మాతాజీ. మంచి లక్షణాలు, మంచి లక్షణాలు ఇప్పుడు తీస్తున్నారు కదా. కలరే కావాలంటే కలర్ కావాలని, హెయిర్ కావాలంటే హెయిర్, ఈవెన్ కళ్ళు కూడా బ్లూ కావాలంటే బ్లూ, అలా తీస్తారు మాతాజీ. అంటే అవి సైలెంట్ గా ఉంటాయి. అవి ఇప్పుడు మీరు అన్నారు చూడండి, వాళ్ళ తాతలకు తండ్రులకు మంచి మంచి గుణాలు ఉన్నాయి, కానీ అవి ఎక్స్ప్రెస్ అవ్వలేదు, తినకి రాలేదు. ఇప్పుడు మనకి ఏమైనా డిసీజ్ ఉంటే అందరికి రావాలని లేదు కదా మాతాజీ. ఇప్పుడు నలుగురం ఉంటే ఎవరికో ఇద్దరికో ఒకరికో వస్తుంది డిసీజ్. అలాగే ఇతనికి అన్ని చెడ్డ గుణాలు వచ్చాయి, మేబీ వాళ్ళ అమ్మ వాళ్ళ తరపు నుంచి వచ్చిండొచ్చు, కానీ ఆ లోపల తండ్రి వైపు ఉండేటువంటి గుణాలు లోపల ఉన్నాయి. అయితే దాన్ని డెవలప్ చేసిన తర్వాత గుర్తుపట్టి తీసి దాన్ని చేసిండ్రేమో, అంటే ఇప్పుడు ఉండే పద్ధతి అది మాతాజీ, అలా చేస్తున్నారు. దాని ఆధారంగానే వీళ్ళు చేసిండొచ్చు. ఎస్ మాతాజీ, ఇప్పుడు వచ్చింది అది. ఇప్పుడు అదే కదా స్టెమ్ థెరపీ అంటేనే అవి వస్తున్నాయి కదా మాతాజీ. ఈవెన్ హార్ట్ జన్యుపరమైన రోగాలు రాకుండా నిరోధించేటట్టు చేస్తున్నారు ఇప్పుడు. అవును, ఇప్పుడు అదే సేమ్ స్టెమ్ అది దాన్నే వాళ్ళ మెడలో ఉండుండొచ్చు, దాన్ని తీసి వీళ్ళు చేశారేమో అనిపిస్తోంది. ఒకటే చిలకడం అంటే మాతాజీ, అంటే మైండ్ లో పెట్టుకోకండి ఏదో మజ్జిగ మనకు తెలిసింది ఓన్లీ మజ్జిగ చిలకడమో, అది కాదు. దాంట్లో నుంచి ఫిల్టర్ చేసి తీసుకోవడం, మనకి ఏది కావాలంటే దాన్ని తీసేసుకోవడం అని అర్థం. అది సాధ్యం, అది ఇప్పుడు సాధ్యం. అదే కదా బొడ్డు కోసి అది ఏదో గిలకాయ లాంటి దాంట్లో పెట్టి మొలతాడికి కట్టేవాళ్ళు కదా. అదే అంటే దాన్ని కొన్ని మూలికలతోటి ఎండ పెడతారు మాతాజీ, పసుపు ఇలాంటివి, కరక్క ఇలాంటివి ఉంటాయి కదా మాతాజీ. అది ఇన్ఫెక్షన్ రాకుండా ఫస్ట్ బాగా డ్రై చేస్తారు, క్లోజ్ చేసి ఒక క్లాత్ లో చుడతారు మాతాజీ, చుట్టి ఎండ పెడతారు. తీసి దాన్ని కాపర్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఆ తాయితు లాగా ఉంటుంది చూడండి పిల్లలకి, అలా కట్టి మెడలో వేసేవారు. దాంట్లో నుంచి తీసింది అన్నట్టు ఇది. అలాగే దానికి కూడా వేరే ప్రాసెస్ ద్వారా తీసిండొచ్చు, అది ఇంకా మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఇంకా అది కనుగోలు అంటే రీసెర్చ్ అవ్వలేదు దాని మీద.
Yeah, correct. హరే కృష్ణ. Right. సారీ మాతాజీ, అంటే I నాకు think తెలిసింది అది. thanks, తల్లి. హరే Yeah, హరే కృష్ణ science లో మాతాజీ, అర్థమైనట్టు చెప్పారు మాతాజీ, మాకు తెలియని విషయం చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. అయితే తెలుస్తోంది మాతాజీ, కాదనలేదు. ఈ మధ్య నేను చాలా డబ్బు పెడితే ఏదో వాళ్ళకి దాచి ఆపద సమయంలో మళ్ళీ దాన్ని ఎక్కిస్తారు అన్న విషయం చంటి పిల్లల టైంలో డాక్టర్స్ అడుగుతున్నారు. ఆ చెంట కరెక్ట్ ఎప్పుడు తీస్తే అది మాతాజీ. నాకు తెలుసు, కానీ ఇంతలా ఉంది మీరు చెప్తే అర్థమైంది మాతాజీ. ఆ, ఓకే, హరే ఇప్పుడు కృష్ణ. అదే మాతాజీ, హరే కృష్ణ. అదే పిల్లలు పుట్టంగానే వాళ్ళ నుంచి ఏదో జన్యు ఏదో తీసి భద్రపరుస్తుండ్రంట మాతాజీ. అంటే ఆ పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఏదన్నా క్యాన్సర్ మరి ఏదో ఇట్లా తగ్గని రోగాలు ఏమన్నా ఉంటే దాంతో ఏదో తగ్గిస్తారంట మాతాజీ, అది తీసి అదే బాటిళ్ళలో అదే కాదు మాతాజీ, పిల్లలు కూడా ఇస్తారు. తెలుగు మాతాజీ చెప్తుంది కదా, దాంట్లో నాకు జ్ఞాపకం వచ్చింది మాతాజీ. కరెక్టేనేమో అది ఇప్పుడు మాతాజీ మాతాజీ చెప్తుంది. అదే మాతాజీ ఇప్పుడు మీరు డిసీజెస్ చెప్తున్నారు, అంటే రోగాలే చెప్తున్నారు కాదు మాతాజీ, దాంట్లో నుంచి మళ్ళీ కొత్త జీవాన్ని కూడా సృష్టించేంత ఉంది. కానీ ఆ నాలెడ్జ్ ఇప్పటివరకు మనకి అంటే ఇప్పుడు ఉండే బుర్రలకి అది అర్థం కావట్లేదు, కానీ అది కూడా సాధ్యమవుతుంది మాతాజీ రాను రాను. అంటే పిల్లల్ని కనాల్సిన అవసరం లేకుండా వీటినే ఇప్పుడు రీసెర్చ్ అని చెప్పేసి బయట పిల్లల్ని చేస్తున్నారు కదా, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని చెప్పేసి. ఎస్ మాతాజీ, అది ఈ అంబులికల్ కార్డ్ నుంచే మనం ఏమంటాము, పొట్టపేగు ఏంటి మాతాజీ తెలుగు, సారీ మాతాజీ నేను ఏదో అంటారు, బొడ్డు అంబులికల్ మాతాజీ బొడ్డు మాతాజీ, ఆ బొడ్డుని అది సాధ్యం అవుతుంది మాతాజీ. ఇంకా మనకంత నాలెడ్జ్ లేదు నిజం చెప్పాలంటే. ఇది సాధ్యం మాతాజీ, అది మాత్రం ట్రూ, అలా అనుమానం లేదు. ఓకే, హరి బోల్ మాతాజీ, హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. ఆ సెల్స్ స్టోర్ చేసి పెడితే ఒక వాళ్ళకే కాదు మాతాజీ, వాళ్ళ కుటుంబీకులకు ఎవరికైనా పనికి వస్తాయట కదా మాతాజీ పిల్లలు పుట్టినప్పుడు. ఎస్ మాతాజీ, ఉంది మాతాజీ, అది చిన్న అవకాశం పిల్లలు చేస్తే మన్మని చేసిరు మాతాజీ నెదర్లాండ్ లో. ఎస్ మాతాజీ, ఉంది మాతాజీ, అది మీ జీన్స్ ఉంటాయి దాంట్లో, చెయ్యొచ్చు మాతాజీ. సేమ్ అంటే చాలా చెయ్యాలి. ఇప్పుడు కిడ్నీకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎన్ని టెస్ట్లు ఉంటాయో అవన్నీ పట్టి చేస్తారు మాతాజీ, అది సాధ్యమే మాతాజీ. అది అవి హరే కొన్ని కొన్నట్ట వాళ్ళ దగ్గర ఉంటేనట మనం రెంట్ కట్టాలన్నట మాతాజీ సంవత్సరానికి ఇంత అనేది ఎట్లుంటదో లెక్క. అవును, మళ్ళీ మరి దాన్ని కట్టినాక అది ఇంకా వాళ్ళు అమ్మేసుకుంటాట మాతాజీ. మనకు తెలియట సెల్స్ ఉత్పత్తి అవుతూనే ఉంటాయట మాతాజీ. హరే కృష్ణ. చాలా ఓకే, విచిత్రంగా అనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. నేను దివ్య గౌరవ కృష్ణ ఒక ప్రశ్న అడగాలి. నిన్న గోపూజ గురించి చెప్పావా? హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. హరే కృష్ణ. నిన్న గోపూజ గురించి చెప్పావా? గోపూజ లేదు. చేయించారని చెప్పాను కానీ చాలా డీటెయిల్ గా అయితే చెప్పలేదు. చేయాలని కృష్ణుడికి ఇష్టమైంది గోపూజ. సెకండ్ అంటే నాకు తెలియదు, నిన్న వినలేదు కాబట్టి మళ్ళీ మిస్ అయితే అవుతుండొచ్చు. ఈ దామోదర లీలలో తల్లితోటి కట్టబడి ఉదరం మీద తాడుతో ఆయన దామోదరుడయ్యాడు. అదే రకంగా గోవర్ధనాన్ని ఆయన ఎత్తి గోవర్ధనోద్ధారయ్యాడు. ఇంకో మూడో పేరు ఏంటంటే ఆయనకు గోవిందుడు అని వచ్చింది అనమాట. ఆ గోవిందుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ ఇంద్రుడికి ఎప్పుడైతే గర్వభంగం కలుగుతుందో అప్పుడు తెలుసుకున్నాడు, అరే ఇతను సాధారణ వ్యక్తి కాదు, ఇది సాక్షాత్ దేవాదేవుడు. పోయి క్షమాపణ వేడాలంటే మొహం చెల్లలేదు. అందుకని ఆయనకు ప్రియమైన సురభి ఆవుల్ని ముందు పెట్టుకొని వెళ్తాడన్నమాట కృష్ణుడి దగ్గరికి. అప్పుడు సురభి ఆవులు అంటే, ఇతను మా రాజు ఏంటి, ఇంద్రుడు మా అధిపతి కాదు ఇంద్రుడు, ఎందుకంటే రాజు అంటే ప్రజను కాపాడాలి. ఈయన ఏం చేసిండు, మేఘాలు పంపించేసి ఈ రేపల్లెలు వాళ్ళన్నీ ఆవులే కదా వాళ్ళ సంపద, వాటికి కష్టాన్ని కలిగించాడు. మాకు ఆయన రాజు వద్దు, నువ్వే అందరిని రక్షించావు గోవర్ధన ఉద్ధారణ చేసి, అందుకని నువ్వే మాకు రాజు అని చెప్పి ఐరావతమేమో గంగాజలాన్ని తీసుకొస్తే సురభి ఆవులేమో వాటి క్షీరంతో ఆయనకు అభిషేకం చేస్తాయన్నమాట. అప్పుడు ఆయనకు గోవిందుడు అన్న పేరు వస్తుంది. దాన్ని గోవింద పట్టాభిషేకం అంటారు. నిన్న కూడా చెప్తున్నాను, మనం గోవర్ధన పరిక్రమ చేస్తున్నప్పుడు ఒక చోట గోవింద కుండు కూడా వస్తుంది. ఆ గోవింద కుండు తీరంలో ఆయనకు అట్లా గోవింద పట్టాభిషేకం జరిగింది. అందుకని భగవంతుడికి ప్రియమైన ఆవుని ఈ సందర్భంలో పూజ చేస్తారనమాట. ఆ గోపూజ ఒక ఇంపార్టెంట్ పార్ట్, భగవంతుని లీలను తలుచుకుంటూ. నేను ఒక శ్లోకం చెప్తా, ఇది కృష్ణ కరుణామృతంలో వస్తుంది. అది గోధూళి సరిత కోమల కోపవేశం గోపాల బాలక శతై అనుగమ్యమానం
సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ఇక్కడ భగవంతుడు తలుచుకున్నారు ఏ రకంగా అంటే, గోధూళి ఉత్సరిత కోమల గోపవేషం అంటే ఆవుల యొక్క గిట్ట నుంచి లేగిన దుమ్ముతోటి అంత అలుముకొని వస్తున్న ఆ గోపాలుడు. ఆయన ఎవరు అంటే ఏ రకంగా చూపిస్తున్నాడంటే, గోపాల బాలక శతై అనుగమ్యమానం అంటే అందరు ఫ్రెండ్స్ తోటి, వేరే గోపాలు ఉంటారు కదా, వందలాది మంది బాలులు, వాళ్ళందరూ ఆయన్ని అనుసరించి వస్తున్నారట. సాయంత్రం అంటే ఎప్పుడు వస్తున్నారు అంటే సాయంత్రం పూట. పశుబంధన అర్థం. ఇప్పుడు ఏం చేయాలి, ఇక ఆయన్ని మీదకి తీసుకెళ్ళిన గోవులన్నిటినీ తీసుకొచ్చి మళ్ళీ ఎవరి కొట్టంలో వాటిని కట్టేసేయాలి కదా ఆవుల్ని. ఆ రకంగా ఆ ఉద్దేశంతో సాయంత్రము స్వామి ఆయన అనుచరులందరు గోపాలతో కలిసి వందలాది ఆవులతో వస్తున్నారనమాట. ప్రతి గృహం గచ్చంతం, ఆ ప్రతి ఇంటిలోకి వాటి ఆవుల మందల్ని పంపించేవాళ్ళు అనమాట. ఆయన ఎవరు అంటే అచ్యుత శిశుం, ఇంకెవరో కాదు, ఆ నారాయణుడు అచ్యుతుడు అన్నమాట. అటువంటి అచ్యుతుడు ఒక బాలుడు లాగా వచ్చాడు. నిత్యం ప్రణతోస్మి నిత్యం, అటువంటి స్వామికి ఎప్పుడు నేను నమస్కరిస్తాను. ఇది కృష్ణ కరుణామృతంలో భగవంతుడు గోవుల్ని మేపుకుంటూ మళ్ళా శ్లోక నెంబర్ ఎంత మాతాజీ? శ్లోక నెంబరా కృష్ణ కరుణామృతంలో 244 అమ్మా. మీ దగ్గర ఉందా అది? అంటే నేను తెచ్చినట్లు మరి అలా ఉన్నాయి వరుసగా శ్లోకాలు, భావం వ్యాఖ్యానం ఉన్నాయి మరి. ఇది మా శిక్షా గురు మణిప్రభు అని ఆయన ఎప్పుడు చెప్పేవారు అనమాట. అంటే కృష్ణుడు వస్తుంటే ఎట్లా ఉండేవారు అది చెప్పుకుంటూ నెక్స్ట్ బర్హా పీడం నటవరపుహు కర్ణికో కర్ణికారంలో బిభ్రత్ వాసవ కనక కపిషం వైజయంతి చమాలం రంధ్రా రేణు అదర్శదయో ఆపూరయన్ను గోపవృందై బృందారణ్యం స్వపద రమణం ప్రావిశతు గీత కీర్తి. అంటే కృష్ణ ఎలా వచ్చాడు, ఆయన ఎట్లా అలంకృతుడై ఉన్నాడు, ఆయన ఏం ధరించున్నాడు, ఆయన నాట్యం చేస్తున్నట్టుగా అడుగులు వేసుకుంటూ ఆ బృందానంలో అడుగు పెట్టేవారట. అవి చాలా ఆయన ఫేవరెట్ శ్లోకాసు. ఒకసారి అవి తలుచుకుందామని ఈ గోపూజ సందర్భంలో. ఈ హరే బుక్ లో కృష్ణ. 112